చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు కేకే అసోసియేట్ మిడ్ ద మెంటర్ ప్రోగ్రామ్. దిస్ ఈస్ కిరణ్ వల్లపట్ల, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా వెస్టేజ్ బిజినెస్ లో ఉన్నాను. ఈ రోజు వచ్చేసి ఒక మైండ్ సెట్టింగ్ సెమినార్ అనేది జూమ్ మీటింగ్ ద్వారా కండక్ట్ చేయబోతున్నాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ సెట్ అంటారు, రైట్? సో ఎందుకు ఈ మైండ్ సెట్టింగ్ అంటే, మనం తప్పు చేయాలన్నా ఒప్పు చేయాలన్నా ఏది మనకు చెప్తుంది? మన మైండ్. ఎస్ ఆర్ నో? ఒక తప్పు పని చేస్తున్నాము అంటే ఎవరో చెప్తే కాదు, మన మైండ్ చెప్తే పని చేస్తాం. ఎస్ ఆర్ నో? అవునా కాదా? నాకు ఒకసారి వీడియో ఆన్ చేసిన వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, ఎందుకంటే చాట్ బాక్స్ అనేది చూడను కాబట్టి. సో చూస్తా, అది కూడా చూస్తా. ఓకే, ఇంకో మొబైల్లో కూడా యాడ్ అయినా రెస్పాండ్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. ఎస్, ఎవరో చెప్పారని చెప్పేసి మనం చెయ్యం, మన మైండ్ మనకు చెప్తేనే చేస్తాం. అవునా కాదా? సో ఎవరో చెప్పింది చేస్తే ఆ, చెప్పింది చేస్తాం అంటే మాత్రం ఈ ప్రపంచంలో ఎటువంటి అవాంతరాలు, ఎటువంటి అనర్థాలు జరుగుతాయో తెలుసు. మన మనసుకు కానీ మన మైండ్కి కానీ అనిపించింది మాత్రమే మనం చేస్తాం. ఎంతమంది ఏది చెప్పినా ఫైనల్ డెసిషన్ ఎవరిది? మనదే. అవునా కదా? రైట్. సో అలాగే ఈ రోజు కూడా ఈ యొక్క సెమినార్ అనేది ఒక మైండ్ సెట్టింగ్ పైన అండ్ దాంతో పాటు కొన్ని రియలిస్టిక్ అంటే రియల్ గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ పైన మీతో షేర్ చేసుకుంటూ ఈ యొక్క మైండ్ సెట్టింగ్ సెమినార్ ని స్టార్ట్ చేయబోతున్నాను. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హలో, హాయ్, గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి కూడా. సో అందరికీ కూడా, సో ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి ఒకసారి అందరు కూడా గుడ్ మార్నింగ్ చెప్పండి. నాకని కాదు, జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పండి. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి కూడా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు సెషన్ వచ్చేసి సో మంచి అవకాశం, ముంచే అవకాశం అని ఒక టైటిల్ పెట్టడం జరిగింది. అలాగే మంచి అవకాశం ఎంచుకోవడం ఎలా, ముంచే అవకాశం తెలుసుకోవడం ఎలా, రైట్? సో ఈ కాన్సెప్ట్ పైన ఒక అద్భుతమైన ప్రజెంటేషన్ ఉండబోతుంది. అండ్ మీకు మంచి భవిష్యత్తు కావాలా? ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా. సో మిమ్మల్ని అడుగుతున్న, పోస్టర్ ఎంతమంది చూసారో నాకైతే తెలియదు. సో మీకు మంచి భవిష్యత్తు కావాలా? మీరు మంచి భవిష్యత్తు కోరుకుంటున్నారా? రైట్, కోరుకుంటున్నారా? ఎస్, వెరీ గుడ్, సూపర్. ఎవరైతే మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారో ఈ మీటింగ్ వచ్చేసి మీకోసమే, మీ భవిష్యత్తు కోసమే, మీకోసమే, 100% మీకోసమే. మరి ఈ రోజు నేర్చుకుపోయే అంశాలు ఏంటి అంటే, సో ఇక్కడ మంచి అవకాశం గురించి మీతో చెప్పబోతున్నా, అలాగే ముంచే అవకాశాలు కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా మీతో చెప్పబోతున్నా. దీంట్లో కొన్ని మీకు అంశాలు ఇవ్వడం జరిగింది. డబ్బు కట్టి కట్టించే కంపెనీలు, ఆన్లైన్ యాప్స్ మోసాలు, మంచి కంపెనీ అంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ అనేది ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. మళ్ళొక్కసారి, ఆర్ యు రెడీ? థమ్స్ అప్. రెడీగా ఉన్నారా? రైట్, వెరీ గుడ్, సూపర్. నేను అడగగానే వెంటనే రెస్పాండ్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా, లేట్ చేయకూడదు. ఓకేనా? రైట్. సో ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు మన లైఫ్ లో? మీరు కావచ్చు, ప్రతి ఒక్కరిలో మీరు కూడా ఉన్నారు. సార్ నన్ను పేరు పెట్టి పిలవలే, నాకు చెప్పలేదు అనొద్దు. సో మీరు ప్రతి ఒక్కరిలో మీరు ఉంటారు కాబట్టి, ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు? ఆ ప్రతి ఒక్కరిలో మీరు ఉంటారు కాబట్టి మీరు ఏం కోరుకుంటారు? మీ లైఫ్ లో ఏం కోరుకుంటారు చెప్పండి? ఏం కోరుకుంటాం జనరల్ గా కావచ్చు. సో మనం కోరుకునే కొన్ని ఉంటాయి కదా. సో ఏమేం కోరుకుంటారు? మీరైతే ఏం కోరుకుంటారు? పక్క వాళ్ళ గురించి మనకు అనవసరం, ఎవరి గురించి వాళ్ళు, అసలు ఏం కోరుకుంటారు మీరు? మీ లైఫ్ లో మీకు ఏం కావాలి, ఏం ఉండాలి, ఏముంటే బాగుంటుంది, అసలు ఏం కోరుకుంటారు? చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి, టైప్ చేసేవాళ్ళు ఫాస్ట్ గా. ఏం కోరుకుంటారు? హ్యాపీనెస్, వెరీ గుడ్, సూపర్. సుష్నా గారు అండ్ పవన్ గారు, లగ్జరీ లైఫ్, హ్యాపీ లైఫ్, రైట్, వెరీ గుడ్, సూపర్. ఇంకా రెస్పాండ్ అవుతూ ఉండాలి. రెస్పెక్ట్, సో మర్యాద కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి. ఇంకా ఎవ్రీవన్ రెస్పాండ్ అవ్వాలి. మీరు ఎంత తొందరగా రెస్పాండ్ అయితే అంత తొందరగా నేను వెళ్ళిపోతాను ముందుకి. లైక్ మంచి జీవనం కావాలి, వెరీ గుడ్. రెస్పెక్ట్ కావాలి, హ్యాపీ లైఫ్ కావాలి, లగ్జరీ అండ్ మనీ కావాలి, టైం ఫ్రీడమ్ కావాలి, హ్యాపీ అండ్ లైఫ్, లగ్జరీ లైఫ్, రెస్పెక్ట్, హ్యాపీ లైఫ్, మంచి ఫ్యూచర్. ఓకే, మంచి ఫ్యూచర్ కావాలి, హ్యాపీ లైఫ్, హ్యాపీ లైఫ్, మనీ, ఫ్రీడమ్ లైఫ్, వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్. సో ఇదే నాకు కావాల్సింది. నేను అడిగినప్పుడు టక్క 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 రెస్పాండ్ అవ్వండి, రైటా? సో నేను ఇంకా ఫాస్ట్ గా నేను ముందుకు వెళ్ళిపోతా. ఓకే, దేనికైనా పైసలు ఉండి లేదంటే ఇవాళ. ఓకే, వెరీ గుడ్, సూపర్, మంచి గుర్తింపు. ఎస్, ఇవన్నీ మీరు రాసుకోండి. మీకు ఏం కావాలో ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, బట్ రాసుకోండి ఒకసారి. ఈరోజు ఆ పేపర్ పైన మీరు ఏదైతే పెన్ను పేపర్ తీసుకున్నారో, తీసుకున్న వాళ్ళు రాసుకోండి. ఏం కావాలనేది మీరు రాసుకోండి. ఆల్రెడీ రాసుకొని ఉంటారు, గోల్ పెట్టుకొని ఉంటారు, బట్ ఒకసారి రాసుకోండి, రైటా? ఎస్, హ్యాపీ లైఫ్ కావాలి, మనీ ఈజ్ ఎవ్రీథింగ్, వెరీ గుడ్, మంచి లైఫ్, వెరీ గుడ్.
అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారంటే ఏం కోరుకున్నా కొన్నిట్లో వస్తుంది. దాంట్లో నేను ఒకటి చెప్తా. ఫస్ట్ ఆదాయం కావాలి. ఎస్ ఆర్ నో? ఎంతమంది కావాలి ఆదాయం? ఆదాయం కావాల్సిన వాళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు. ఎస్ ఆ నోనా? ఆదాయం కావాలి, కావాలా వద్దా? కావాలంటే ఎస్, లేదంటే నో. రైట్? ఎస్, వెరీ గుడ్, సూపర్. ఎస్ ఎస్. అండ్ రెండోది ఆరోగ్యంగా ఉండాలి. ఆదాయం కావాలి అండ్ ఆరోగ్యంగా ఉండాలి. అండ్ మూడోది వచ్చేసి ఆనందంగా జీవించాలి. మూడోది వచ్చేసి ఆనందంగా జీవించాలి. నాలుగోది వచ్చేసి ఆర్థిక భద్రత కావాలి. ఆర్థిక భద్రత కావాలి, సెక్యూరిటీ అంటాం కదా. ఆ సెక్యూరిటీ అనేది దేనికి ఉండాలంటే సింపుల్ థింగ్. నేనే ఉన్నా, ఇది ఐఫోను, 1,00,000 ఫోను. దీనికి వెనకాల ఒక పౌచ్ వేసిన, ముందు ఒక స్క్రీన్ గార్డ్ వేసిన. దేనికోసం? ఇది ఈ ఫోన్ భద్రంగా ఉండడానికి. రైటా? సో ఒక వెహికల్ మీద వెళ్తున్నాం అంటే హెల్మెట్ అనేది పెట్టుకుంటాం, పెట్టుకోమని చెప్తారు. ఎందుకు? మన లైఫ్ సెక్యూరిటీ కోసం. అది మొబైల్ సెక్యూరిటీ, లైఫ్ సెక్యూరిటీ. రైటా? అలాగే చాలా మంది ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటారు. సో ప్రాపర్టీ పైన, మనుషుల పైన, డిఫరెంట్ డిఫరెంట్స్. సో కొన్నిటి పైన చేస్తుంటారు, ఎందుకంటే దానికి ఒక సెక్యూరిటీ. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే ఆర్థిక భద్రత అని ఎందుకు మెన్షన్ చేసిందంటే, ఆర్థికంగా నీకు భద్రత ఉంటే అన్ని నీ దగ్గరికి వస్తాయి. సార్ నో? సో ఆర్థికంగా నీ సంపాదించే రూపాయికి సెక్యూరిటీ ఉంటే యు ఆర్ సేఫ్ ఆర్ నాట్? సేఫా కాదా? చాలా మంది చేసుకుంటారు కదా ఇన్సూరెన్స్. రైటా? సో ఇక్కడ ఈ నాలుగు, మీరు ఏది కావాలని ఈ నాలుగింటిలో వస్తుంది. ఆదాయం, ఆరోగ్యం, ఆనందం, ఆర్థిక భద్రత. ఈ నాలుగు కోరుకుంటారు చాలా వరకు. రైట్? సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నా, ఆదాయం కావాలనుకున్నాం. సో ఇక్కడ ఎంతమందికి కావాలి? ఇక్కడ నెంబరింగ్ ఉంది చూడండి, 1 2 3 4. ఇందులో మీకు ఏం కావాలా? ఆదాయం అయితే 1, ఆరోగ్యం అయితే 2, ఆనందం అయితే 3, ఆర్థిక భద్రత అయితే 4. లేదు సార్ నాకు ఒకటోది మూడోది కావాలంటే 1, 3. లేదు సార్ నాకు 4 కావాలంటే 1, 2, 3, 4. అర్థమవుతుందా? ఆల్ కావాలి, వెరీ గుడ్, అన్ని కావాలి. రైట్, సూపర్. 1 2 3 4, 1 2 3 4 కావాలా? 4 కావాలి. ఎస్ ఎస్, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్ రెస్పాన్స్. సో 4 కావాలి. దాంట్లో కొన్ని అడుగుతాను మిమ్మల్ని. సో ఫస్ట్ వన్ ఆదాయం కావాలి. ఈ ఆదాయం కావాలి అంటే ఎంత కావాలి ఆదాయం? ఆదాయం కావాలి, ప్రతి ఒక్కరికి ఆదాయం కావాలి, కానీ ఎంత? నాకు కావాల్సినంత నాకు కావాలి, మీకు కావాల్సినంత మీకు కావాలా? రైటా? యూట్యూబ్ లింక్ వచ్చేసి కిరణ్ కేకే బిజినెస్ టాక్స్ అని ఉంటుంది. దాంట్లో ఓపెన్ చేసి ఎవరైనా మహేష్ గారు మీరు షేర్ చేయండి, ఛానల్ ఓపెన్ చేసి. రైట్? సో ఆదాయం ఎంత కావాలి? ఎంత కావాలి? 1,000 crores. వామ్మో, 1,000 crores. ఎస్. ఎంత కావాలి? అన్లిమిటెడ్ 1 crore. వెరీ గుడ్, అన్లిమిటెడ్ 2,000 crores. ఓకే. ఇంకా ఇంకా ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వండి. ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోదాం, మనకి టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 1 crore కావాలి పర్ మంత్, 5 lakh. వెరీ గుడ్, సూపర్, అన్లిమిటెడ్. 1 crore. ఓకే. 1 lakh, అన్లిమిటెడ్ 50 లక్షలు. రైట్, వెరీ గుడ్, సూపర్. ఎస్. మరి ఆదాయం ఎలా సంపాదించాలి? ఇప్పుడు మీరు కావాలనుకున్న 1,00,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 1 కోటి రూపాయలు కావచ్చు, 10 కోట్లు కావచ్చు, 50 కోట్లు కావచ్చు. ఎలా సంపాదించాలి? మోసం చేసి సంపాదించాలా, నిజాయితీగా సంపాదించాలా? ఎలా సంపాదించాలా? డబ్బు కావాలి, ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి, కానీ ఆ డబ్బు సంపాదించే మార్గం ఉంది చూసారా? అది ఎలా ఉంటే బాగుంటుంది? నిజాయితీగా, నీతి నిజాయితీగా కష్టపడి సంపాదిస్తే బాగుంటుందా? 10 మందిని మోసం చేస్తూ, 10 మంది నెత్తిన చేయి పెట్టి వాడిని ముంచి మనం ఎదగటం బాగుంటుందా? ఎలా ఉంటే బాగుంటుంది? సో నేను అడిగింది క్లియర్గా వినండి, నోట్ చేసుకోండి. ఎందుకంటే నేను చాలా, సో చెప్తున్నాం నా అనుభవంతో. ప్రతిదీ ఇప్పుడు నేనేదో గొప్పని కాదు, ఉదయం 11 12 గంటలకు కూర్చుంటే ఇప్పుడు అయిపోయింది. అర్థమవుతుందా? చాలా స్క్రీన్ ప్లే చాలా కరెక్ట్ గా దీన్ని కుదించి చేసి 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 దీన్ని చేశాను. అందుకే మిమ్మల్ని రెస్పాండ్ అవ్వమని చెప్తున్నా. సో ఆదాయం ఎలా సంపాదించాలి, డబ్బు ఎలా సంపాదించాలి, కాన్సెప్ట్ అనేది వెరీ క్లియర్. సో మంచి చేసి సంపాదించాలా, ముంచి సంపాదించాలా? మంచి చేసి సంపాదించాలా, ముంచి సంపాదించాలా? రైట్. రెస్పాండ్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి ఫాస్ట్ గా.
మంచి చేస్తూ మంచి పని చేస్తూ సంపాదించాలా, ముంచి చేస్తూ సంపాదించాలా? నేను అడిగిన దానికి ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. ఎస్, మంచి చేస్తూ, మంచి చేసి, మంచి చేసి, మంచి చేసి. వెరీ గుడ్, సూపర్. ఎస్, ఓకే, ఓకే. ఎస్, బిజినెస్ చేసి, బిజినెస్ లో కూడా మంచి చేసేది ఉంటుంది, చెడు చేసేది కూడా ఉంటుంది, రైట్? సో నేను అడిగిన దానికి రెస్పాండ్ అవ్వండి. సో మంచి చేసి సంపాదించాలా, ముంచి చేసి సంపాదించాలా, నీతి నిజాయితీగా సంపాదించాలా, వేరే వాళ్ళని మోసం చేసి అన్యాయం చేస్తూ సంపాదించాలంటే ఎస్, ప్రతి ఒక్కరు ఇక్కడ సో మంచి చేసి సంపాదించాలంటున్నారు, నీతి నిజాయితీగా కష్టపడి సంపాదించాలంటున్నారు, రైట్? వెరీ గుడ్, సూపర్. మీ అందరికీ కూడా నా తరపున ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో అందరికీ కూడా ఒకసారి మీరు కూడా చాట్ బాక్స్ లో ఒక్కసారి క్లాపింగ్ ఇచ్చేయండి ప్రతి ఒక్కరికి కూడా, రైట్? సో మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ థింగ్ మనకు డబ్బు కావాలి, ఎంత కావాలని అడిగినాం. సో మీకు ఒక విషయం షేర్ చేస్తున్నా, సో చాలా జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకుంటారా, నోట్ చేసుకుంటారా, మీ ఇష్టం. గతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళు వీళ్ళు వచ్చేసి పూర్ పర్సన్స్, వీళ్ళు పూర్ పర్సన్స్. ఏమైంది, ఇది రావట్లా? ఓకే, నా వాయిస్ క్లియర్గా ఉందా? ఒక్కసారి వీడియోలో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. సో వెంకటేశ్వర సిగ్నల్ లేకపోవడం వల్ల ఏమంటారు, లెఫ్ట్ అయ్యారు. సో దీంట్లో నేను ఓకే మళ్ళీ యాడ్ చేస్తున్నా. ఓకే, ఓకే, హ్యాండ్ రైజ్ చేశారు, వెరీ గుడ్. సార్ సిగ్నల్ ఉన్న చోట చూసుకోండి కొంచెం. ఓకే, రైట్. సార్ క్లియర్ సార్ వాయిస్. ఓకే, ఓకే, రైట్, డన్. ఇప్పుడు చెప్పండి. సో ఇక్కడ వచ్చేసి మనకి, సో ఇది వచ్చేసి పూర్ పీపుల్, వీళ్ళు వచ్చేసి రిచ్ పీపుల్. సో ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ పీపుల్స్ కనపడుతున్నారు మీకు. లెఫ్ట్ సైడ్ ఏదైతే 100 మంది ఉన్నారో వాళ్ళు వచ్చేసేమో పూర్ పీపుల్. ఇక్కడ రిచ్ 10 మంది కనిపిస్తున్నారు, వాళ్ళు వచ్చి రిచ్ పీపుల్. ఇది వాళ్ళ సంపాదన. అంటే గతంలో చూసుకున్నట్టయితే 100 మంది పూర్ పీపుల్ సంపాదన 10 మంది ధనవంతుల కంటే ఎక్కువ ఉంది. ఇది జెన్యున్ రియాలిటీ ఉంది, రైట్? ఎందుకంటే పూర్ పీపుల్ 100 మంది ఉన్నారు కాబట్టి, సో 10 మంది ధనవంతుల కంటే 100 మంది దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 10 మంది దగ్గర రిచ్ పీపుల్ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే 100 మంది పూర్ పీపుల్ దగ్గర 2 కోట్లు ఉన్నాయి అనుకోండి. అర్థమవుతుంది నేను చెప్పే, క్లియరా? రైటా? అర్థమవుతుంది కదా నేను చెప్పేది, రైట్? సో ఇక్కడ గతంలో 100 మంది పూర్ పీపుల్ దగ్గర 2 కోట్లు ఉంటే 10 మంది ధనవంతుల దగ్గర 1 కోటి రూపాయలు ఉంది. ఇక్కడ పూర్ పీపుల్ సంపాదించే సంపాదనే ధనవంతుల కంటే ఎక్కువ ఉంది, ధనవంతుల కంటే ఎక్కువ ఉంది. అండ్ ప్రెసెంట్ చూసుకున్నట్టయితే 500 మంది పూర్ పీపుల్ దగ్గర 2 కోట్లు ఉంటే రిచ్ పీపుల్ 5గురు దగ్గర 2 కోట్లు ఉంటుంది. అర్థమవుతుందా? 2 కోట్ల రూపాయలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 500 మంది 2 కోట్లు సంపాదించారు, ఇక్కడ 5గురు కూడా 2 కోట్లు సంపాదించారు. అంటే చూడండి, లో ఏముండింది, 100 మంది ఈ 10 మంది కంటే ఎక్కువ, కానీ ఇక్కడ 500 మంది పూర్ పీపుల్ కలిసిన వాళ్ళ సంపాదన మొత్తం కలిసిన. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 1000 మంది ఉన్నారు, 1000 మంది సారీ 500 మంది ఉన్నారు, 500 మంది 1 కోటి రూపాయలు సంపాదించారు, వాళ్ళ సంపాదన 1 కోటి రూపాయలు. కానీ ఇక్కడ ధనవంతులు 5గురే ఉన్నారు, వాళ్ళ సంపాదన కూడా 1 కోటి రూపాయలు. ఇప్పుడు ఏమైంది, ప్రెసెంట్ సిచ్యువేషన్ అనేది సో బ్యాలెన్స్డ్గా ఉంది. 500 మంది ఈక్వల్ టు 5 మెంబర్స్ సంపాదనలో 1 కోటి రూపాయలు. అంటే మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో మనకు తెలియాలి. అండ్ ఫ్యూచర్లో చూసినట్లయితే ఇన్ ఫ్యూచర్లో ఒక్క ధనవంతుడు, ఇక్కడ 1000 మంది పూర్ పీపుల్, 1000 మంది పూర్ పీపుల్ అంటే ఒక్కడు 1 కోటి రూపాయలు సంపాదిస్తే ఇక్కడ 1000 మంది కలిసి 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏదై ఉంటుంది చెప్పండి.
ఇక్కడ ఫస్ట్ 10 మంది ఉన్నారు, తర్వాత 5గురు, ఇప్పుడు ఒక్కడే ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు. ఇక్కడ 1000 మంది పెరుగుతున్నారు. పూర్ పీపుల్ 100 మంది ఉన్నారు, తర్వాత 500 మంది అయ్యారు పూర్, తర్వాత 1000 మంది అయ్యారు. పూర్ పీపుల్ పెరుగుతున్నారు, ధనికులు తగ్గుతున్నారు. రైటా? ఆ ధనికుడు కూడా ఒక్కడితోటి, అంటే ధనికులు పెరుగుతున్నారు కానీ ఇక్కడ చూసుకుంటే కాన్సెప్ట్ లో ఒక్కడి సంపాదన 1000 మందితో సమానమవుతుంది. ఇప్పుడు ఈ ఒక్కడు ₹1,00,00,000 సంపాదిస్తే ఇక్కడ 1000 మంది కలిసి ₹1,00,00,000 సంపాదిస్తున్నారు. ఎందువల్ల అంటారు? చెప్పండి, చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. కారణం ఏమై ఉంటది? పేదరికం పెరిగిపోవడానికి కారణం ఏంటి? ధనవంతుడి సంపాదన పెరుగుతుంది. ఒకప్పుడు 10 మంది ₹1,00,00,000 సంపాదిస్తే, తర్వాత 5 కలిసి ₹1,00,00,000 సంపాదిస్తే, ఇప్పుడు ఒక్కడే ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? రెస్పాండ్ అవ్వాలి. అర్థమైన వాళ్ళు రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. రీజన్ ఏమై ఉంటది? నో కాన్ఫిడెన్స్, పని గంటలు, ఓకే, పని అవర్స్, ఓకే, వెరీ గుడ్. ఇంకా ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలా అర్థమైన వాళ్ళు. ఎర్నింగ్ టైప్, ఓకే, డబ్బు సంపాదించే విధానం, ఓకే. ఇంకా రెస్పాండ్ అవ్వాలి ఫాస్ట్ గా అర్థమైన వాళ్ళు, టైప్ చేయగలిగిన వాళ్ళు. ఓకే, ఇన్కమ్ ట్రస్ట్ లో ఆన్ బిజినెస్, ఓకే ఓకే. ఇంకా నో ట్రస్ట్ ఆన్, ఓకే, బిజినెస్ లో ట్రస్ట్ లేదు, ఓకే. టాలెంట్, సేవింగ్ అవర్స్, మోసం చేసి, ఓకే, మన వెస్టేజ్ బిజినెస్ వల్ల, ఓకే. శ్రమ దోపిడి, వెరీ గుడ్, సూపర్. ఎస్, ఇక్కడ ఏంటంటే సింపుల్ కాన్సెప్ట్ అంటుంటారు కదా, పేదవాళ్ళు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు, ధనవంతుడు ధనవంతుడు అవుతున్నాడు. ఎందుకంటే సో ధనవంతుడు అవ్వాలంటే మనం చేసే చిన్న చిన్న జాబుల్లోనూ, చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ధనవంతులు అవ్వలేరు, వ్యాపారంలో ధనవంతులు అవుతారు. మరి వ్యాపారంలో ధనవంతులు అవుతున్నారు, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు అంటే దానికి కారణం ఏంటి అంటే, ధనవంతుడు వ్యాపారం చేసే అవకాశం, అవగాహన, అన్ని అనుభవం ఉండి సంపాదించుకుంటున్నాడు. ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు జాబ్లో అనుభవమే చూస్తున్నారు, సొంతంగా పనిచేసే వాళ్ళు ఆ అనుభవమే చూస్తున్నారు, కానీ అంతకు మించి పెద్ద స్థాయిలోకి వెళ్ళలేకపోతున్నారు, ఆలోచించలేకపోతున్నారు. దానికి తోడు గ్రాడ్యుయేట్స్ పెరిగిపోతున్నారు, దానికి తోడు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. సో దానికి తోడు ఒక్క జాబ్కు 1000 మంది పోటీ పడుతున్నారు కాబట్టి 20,000 ఇచ్చే దగ్గర 10,000 ఇస్తున్నారు, అయినా పోటీతత్వం ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏమంటారు, పేదవాళ్ళు పెరిగిపోతూనే ఉన్నారు, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు. ఒక వ్యక్తికి 1000 మంది సంపాదన, ఒక వ్యక్తి సంపాదన ఈక్వల్ టు 1000 మంది సంపాదన అవుతుందంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎలా ఉండబోతుంది? ఒక్కసారి ఆలోచించండి. మరి దీన్ని బట్టి మీరెక్కడున్నారు? మీరెక్కడున్నారు? ఒక్కసారి ఆలోచించండి. రైట్? సో ఇక్కడ చూడండి, నేను రాసేది కాదు ఇది, ఆల్రెడీ ఒక న్యూస్ పేపర్లో సాక్షిలో వచ్చింది ఇది, నేను అప్పుడెప్పుడో తీసుకున్న 2018లోనే. సో నేను వచ్చిన కొత్తలో అనమాట, నేను వచ్చిన కొత్తలో యాజ్ అ బ్రాంచ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ న్యూస్ అనేది వచ్చింది. అది భద్రంగా నా దగ్గర ఉండింది. అప్పట్లో 10,000తో నెట్టకొస్తున్నారు, ఇప్పుడు మహా అంటే 20,000 అయి ఉంటుంది, 25,000 అయి ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ క్లియర్గా చూడండి, మీరు క్లియర్గా చూసినట్టయితే దేశంలో 82% పురుషులు, 92% మహిళల పరిస్థితి ఎలా ఉందంటే 10,000కే పనిచేస్తున్నారు. అవునా కాదా? ఇప్పుడు మీరు కావచ్చు, కొంతమంది ఉంటారు, సో పార్ట్ టైంగా వెస్టేజ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు మేబీ, లేకపోతే ఆల్రెడీ జాబ్ చేస్తున్న మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంతకుముందు ఉంటారు. మహా అంటే ఇప్పుడు 10,000 కాస్త 20,000 అయి ఉంటుందేమో. రైట్? 6 సంవత్సరాలలో 20,000 అయిన వాళ్ళు ఉంటారు, 15,000తో చేసే వాళ్ళు ఉంటారు. మరి చూడండి, ఇక్కడ ఒక ₹20,000తో ఫ్యామిలీని నెట్టుకొస్తున్నారు, కుటుంబ భారం మొత్తం. దాంట్లో చూసుకుంటే 82% పురుషులు ఉన్నారు, 92% మహిళలు ఉన్నారు. మరి ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయినాయా, తగ్గినాయా? వేతనాలు ఎందుకు తక్కువగా ఉంటున్నాయి? చెప్పండి. పోటీతత్వం పెరిగిపోయింది, ఉపాధి అవకాశాలు లేవు, చదువుకునేటోళ్ళు ఎక్కువ అవుతున్నారు, పనిచేసేటోళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఏ పని? సో చిన్న చిన్న పనులు, చదువుతో సంబంధం లేకుండా. రైటా? మరి ఇటువంటి పరిస్థితులలో మరి పేదవాళ్ళు అవుతారా కదా? ఇందాక చూసినప్పుడు 1000 మంది కాదు, 1,00,000 మంది ఈక్వల్ టు ఇన్ ఫ్యూచర్లో 10,000 మంది ఈక్వల్ టు ఒక ధనవంతుడు అవుతాడు. ఒక్క పర్సన్ సంపాదన ₹1,00,00,000 అయితే రేపు 10,000 మందిది అవుతుంది, ఇన్ ఫ్యూచర్లో 1,00,000 మంది సంపాదన ఒక వ్యక్తి సంపాదన అవుతుంది. అటువంటి స్థితిలో, ఆర్థిక స్థితిలో ఇప్పుడు ఉన్నారు. అవునా కాదా? సో ఎందుకు అంటే దీంట్లో మేజర్గా చూసుకున్నట్టయితే, సో ఈ వీడియో చూపిస్తున్న రైట్ సైడ్ లో కూడా మనకు ఉన్నాయి చూడండి, ఒక 25,000 సంపాదిస్తున్న వ్యక్తికి ఖర్చులు చూసుకున్నట్టయితే మేబీ హౌస్ రెంట్ అనేది 7,500 ఉండకపోవచ్చు, కానీ సిటీలో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.
సో మాకు మన ఇక్కడే ఉంటుంది. ఒక డబుల్ బెడ్రూమ్ కావాలంటే 5-6 వేలు కట్టాలి. 5-6. హైదరాబాద్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక 25,000 సంపాదించే వాళ్ళు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 25,000 సంపాదించే వాళ్ళు ఎక్స్పాన్సివ్ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది, ఒక హస్బెండ్, ఒక వైఫ్, ఒక చైల్డ్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అంటే, సో ఇది ఖర్చులు. దాంట్లో ఈ వీడియో కూడా మీరు చూడండి. రైట్. మన పరిస్థితి ఇదేనా? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పరిస్థితి ఇలానే ఉండిందా లేదా? ఉందా లేదా? సో శాలరీ రావడానికి సో ఎంత ఎక్సైటెడ్గా ఉంటామో, అయ్యేటప్పుడు అంత బాధపడుతూ ఉంటాం. అరే అయిపోతున్నది, అయిపోతుంది. 2 రోజులు. నాకైతే ఒక్క రోజు ఉదయం పడుతుంది, సాయంత్రానికి అయిపోతుంది. లేకపోతే సాయంత్రం పడితే ఉదయం వరకు కంప్లీట్. వచ్చిన 18,000 రూపాయలు ఒక్క రోజులో ఖతం. అర్థమవుతుందా? మరి చూడండి ఇక్కడ ఈ ఉన్నాయి. దీంట్లో ఇంటి అద్దె పెరిగితే పరిస్థితి ఏంటి? ట్యూషన్ ఫీజు పెరిగితే పరిస్థితి ఏంటి? నిత్యావసర సరుకులు పెరుగుతూనే ఉన్నాయి, కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఎస్ఆర్నో గ్యాస్ బిల్లు పెరుగుతూనే ఉంది, బియ్యం ధర పెరుగుతుంది, పాల బిల్లు పెరుగుతుంది, అనుకేత అతిథులు వస్తున్నారు, రైటా? సో అలాగే మొబైల్ బిల్లు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సో హెల్త్ బాగలేకపోతే, పండగలకు వెళ్తే, ఊరికి వెళ్తే, బర్త్డే ఖర్చు, పెళ్లి ఖర్చు, ఇవన్నీ చూసుకుంటే ఖర్చులు ఇంకా పెరిగిపోతా ఉన్నాయి. వీటన్నిటిని అడ్జస్ట్ అవుతూ అడ్జస్ట్ అవుతూ అడ్జస్ట్ అవుతూ అడ్జస్ట్ అవుతూ బతుకుతున్నాం. అవునా కాదా? సో నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఉన్నారు, 50,000 60,000 వచ్చినా ఇప్పటికి కూడా మామ ఒక 10,000 అడ్జస్ట్ చేయరా, 5,000 అడ్జస్ట్ చేయంటారు. మరి 50,000 సంపాదించటోళ్ళు 5,000 6,000 అడ్జస్ట్ చేయండి అంటారు అంటే, మరి 10,000 15,000 20,000 సంపాదించాలి, పరిస్థితి ఏంటి? ఇది అనిపిస్తుంది. ఏం జీవితం రా బాబు అనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? అవునా కాదా? రైట్. మరి ఇటువంటి పరిస్థితి, అందుకనే అంటారు దీన్నే మిడిల్ క్లాస్ పీపుల్ అంటారు, దీన్నే మిడిల్ క్లాస్ అంటారు. ఎందుకంటే ఇటు తిరగబడలేరు, కాదని వదులుకోలేరు, ఏదైనా పోరాటం చేయాల్సిందే. రైటా? మరి ఇటువంటి పరిస్థితి ఉండింది బయట చూసుకున్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితులలో. మరి ఇది మనం ఆదాయం పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఆదాయం అనేది కావాలా వద్దా? అది ఎంత కావాలని డిసైడ్ అవ్వాల్సింది మీరు. ఇందాక అందుకే రాసుకోమని చెప్పిన ఎంత కావాలి అని. ఇక్కడ 25,000 ఎగ్జాంపుల్ చెప్పిన. ఇప్పుడు 50,000 సంపాదించే వ్యక్తికి కూడా పిండి కొద్ది రొట్టె అన్నట్టు సంపాదన కొద్ది ఆల్రెడీ ఖర్చు రెడీగా ఉంటుంది, తెలుసా? రెడీగా ఉంటది. సంవత్సరానికి 500 రూపాయలు, 500 నుంచి 1000 రూపాయలు ఇంక్రిమెంట్ వస్తే ఖర్చు మాత్రం 5,000 నుంచి 10,000 పెరుగుతుంది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? రైట్. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన ఆదాయం ఉంది. రెండోది ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం ఎందుకు అసలు? ఆరోగ్యం ఎందుకు కావాలా? ఆరోగ్యం కావాలా? కావాల్సిన వాళ్ళు ఒకసారి థమ్స్ అప్. కావాలా? సో ఎందుకు కావాలి ఆరోగ్యం? డబ్బులుంటే సరిపోతుంది కదా, ఆరోగ్యం ఎందుకు? డబ్బు ఉంటే చాలు. రైట్. ఆరోగ్యం కావాలి కదా. మరి ఆరోగ్యం అనేది ఎలా వస్తుంది? కొనుక్కుంటూ వస్తుందా? కిరాణా షాప్కి వెళ్ళి కేజీ ఆరోగ్యం ఉండేటి వస్తుందా? కిరాణా షాప్కి వెళ్ళి కేజీ ఆరోగ్యం ఇవ్వని చెప్పిన వస్తుందా? లేకపోతే మోర్ సూపర్ మార్కెట్కో, రిలయన్స్ ఫ్రెష్కో ఈ మధ్య కొత్త కొత్తగా వచ్చినాయి. నాగర్ కర్నూలులో చూసిన, అది పేరు కొత్తగా ఉంది, చాలా పెద్దగా పెట్టాడు. అట్లాంటి మార్టులు కూడా వచ్చినాయి. అక్కడ దొరుకుతుంది ఆరోగ్యం అని కేజీ లెక్క, గ్రాముల లెక్క, లీటర్ లెక్క? దొరకదు కదా. రైటా? మరి ఇక్కడ ఆరోగ్యం అనేది కావాలి. మరి ఎక్కడ దొరుకుతుంది, ఎలా లభిస్తుంది, ఎలా వస్తుంది అంటే సింపుల్ థింగ్. అసలు ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ టైం లేక పెట్టలేదు. సో ఇప్పుడు బీభత్సంగా వస్తుంది, వాయు కాలుష్యం వస్తుంది, నీటి కాలుష్యం వస్తుంది, అలాగే ఫుడ్ పొల్యూట్ కూడా అవుతుంది. ఎస్ ఆర్ నో? అంటే మనం చూస్తుంటే చాలా వరకు కూడా చాలా పొల్యూషన్స్ అనేవి వస్తున్నాయి. అండ్ అలాగే చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ, సో 30 ఏళ్ళకి ముసల్తనం వచ్చేస్తుంది. 30 ఏళ్ళకి అమ్మ అయ్య అని మొఖాలు పట్టుకునే స్టేజ్లకు వచ్చారు ఇప్పుడు చాలా వరకు. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ చూడండి, జూమ్ చేసుకొని ఈ లైన్ చదవండి. ఇక్కడ మీకు అర్థమైపోతుంది మనం ఏ స్టేజ్ లో ఉన్నాం అనేది. భయం వేస్తుంది అది చదివితే. యువతలో పెరిగిపోతున్న ఆర్థోపెడిక్ సమస్యలు. ఎవరికి? యువత. 30 ఇయర్స్ వచ్చేసరికి మోకాళ్ళు పట్టుకుంటున్నారు. నిజంగా చెప్తాను, చాలా మంది ఉన్నారు ఇప్పుడు, లేరా? 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చూడండి, ఈజీగా వాళ్ళు ఎంత దూరమైనా నడుస్తారు, ఏదైనా చేస్తుంటారు. ఇప్పుడు అప్పటి వాళ్ళు ఇప్పుడు 30 సంవత్సరాలు నడవని 1 కిలోమీటర్ నడుస్తారేమో. అండ్ ఎముకలు కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న యువత, 55 ఏళ్ళు దాటిన వారిలో ఈ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. దీనికి కారణం మారిన జీవన శైలి, సూర్యరశ్మికి దూరంగా ఉండడమే. మనకు తెలుసు సమస్య ఎందుకు వస్తుందో తెలుసు, కానీ దాన్ని పట్టించుకో. ఎప్పుడు పట్టించుకుంటాం అంటే సమస్య ముదిరిపోయి మంచాన పడినప్పుడు దాని గురించి మనం ఆలోచిస్తాం, కానీ ముందుగా ఎవరు ఆలోచించరు. అవునా కాదా? రైటా?
సో మరి ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఆరోగ్యం అనేది ముఖ్యమా కాదా అంటే, ఇక్కడ చూడండి ఈ మధ్య కాలంలో మొన్న ఒక వీడియోలో కనిపించారు విషయాలు. సిక్స్ ప్యాక్ తో వెరీ ఫిట్నెస్ గా ఉండే వ్యక్తి కనీసం మైక్ పట్టుకొని మాట్లాడలేని పరిస్థితి. ఇలా వణుకుతుంది, షవరింగ్ అవుతుంది, నడవలేని పరిస్థితి. ఎంతమంది చూసారో తెలియదు కానీ ఒకసారి చూడండి. ఈ హీరో మీ అందరికీ తెలిసి ఉంటుంది. జస్ట్ యూట్యూబ్ లో చూడండి, విశాల్ హెల్త్ కండిషన్ అని వీడియోలు వస్తాయి. అంత ఫిట్ గా ఉండే వ్యక్తి మరి ఆరోగ్యం ఎందుకు అలా అయింది? సమంత ఒక సెలబ్రిటీ, రైట్? మరి తనకెందుకు ఆ ప్రాబ్లం వచ్చింది? అండ్ తారక రత్న పరిస్థితి ఏంటి? ఇలా చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఇది జరిగినాయి కాబట్టి చెప్తున్నా, ఇంకా చాలా జరిగినాయి. చాలా సెలబ్రిటీకి, చాలా పొలిటీషియన్ కి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా చాలా రకాల హెల్త్ సమస్యలు వచ్చినాయి, అనారోగ్య సమస్యలు వచ్చినాయి. మంచాన పడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆరోగ్యం అనేది అంగట్లో సరుకు కాదు పోయి కేజీ తీసుకురావడానికి. సార్ నో, ఆరోగ్యం అనేది అంగట్లో దొరికే సరుకు కాదు, అంగట్లో దొరికే వస్తువు కాదు. అది మన దగ్గరే ఉంటుంది, మనమే కాపాడుకోవాలి, మనమే తెచ్చుకోవాలా. సో కాబట్టి ఆరోగ్యం అనేది ఖచ్చితంగా కావాలి. మరి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే మనం తీసుకున్న ఆహారం నుంచి వస్తుంది, మెడిసిన్స్ నుంచి కాదు. మెడిసిన్ అంటే ఏంటి? జబ్బు నయం చేసేది. ఆహారం ఏంటి? జబ్బు రాకుండా చేసేది. కాబట్టి ఇప్పుడు ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ నుంచి వస్తుంది. ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ కాదు, మంచి ఫుడ్. బయట జంక్ ఫుడ్ కావచ్చు, బిర్యానీస్ కావచ్చు, ఫ్రైడ్ రైస్ కావచ్చు, వీటి వల్ల ఆరోగ్యం వస్తుందంటే అనారోగ్యం వస్తుంది, అనారోగ్యం దొరుకుతుంది. మరి మంచి ఆరోగ్యం ఎక్కడ దొరుకుతుంది అంటే మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు దొరుకుతుంది. మరి ఇప్పుడు చెప్పండి, మంచి ఫుడ్ దొరుకుతుందా? దొరుకుతుందా? దొరుకుతుంది. ఎక్కడుందో అడ్రస్ చెప్పండి, నేను వెళ్ళి తెచ్చుకుంటా. మంచి ఫుడ్, మంచి కూరగాయలు, మంచి ఫ్రూట్స్, మంచి మన ఇంట్లోకి ఏదైతే తెచ్చుకోవడం అవన్నీ మంచి దొరుకుతున్నాయంటే ఛాన్స్ లేదు, చాలా తక్కువ. 1% ఎక్కడో ఉంటుంది, అది కూడా ఏదో నమ్మి తీసుకురావడం తప్ప వేరే ఏలే. ఎస్ ఆర్ నో? మరి నేను చెప్పేది కాదు, గవర్నమెంట్ చెప్పింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది, WHO. సో వెస్టేజ్ లో ఏముంటాయి అంటే, ఇగో ఇక్కడ విటమిన్స్ ఉన్నాయి, ఇక్కడ విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన పోషకాహారాలు ఉన్నాయి వెస్టేజ్ లో, మెడిసిన్స్ కాదు. అవన్నీ కూడా ఫ్రూట్స్ నుంచి, వెజిటేబుల్స్ నుంచి, ప్రకృతి నుంచి తయారు చేసిన ఫుడ్. అది ఫుడ్ సప్లిమెంట్స్. ఫుడ్ సప్లిమెంట్స్. ఒకవేళ మీరు ఆర్గానిక్ ఫుడ్ పండించుకొని మీరు చేసుకుంటే నో ప్రాబ్లం, తినేచ్చు, నో ప్రాబ్లం, దాంట్లో డౌటే లేదు. కానీ నేను చెప్తున్నా, రైటా? సో ఇక్కడ మంచి ఆహారమే మంచి ఔషధం, మంచి ఆహారమే మంచి ఔషధం. అర్థమవుతుందా? సో ఆహారం తింటేనే, ఆహారమే ఔషధంగా పనిచేయాలి కానీ ఔషధాలు ఆహారంగా తీసుకోవద్దనే కాన్సెప్ట్ లో మనం వెళ్తున్నాం. చాలా మంది ఈ మధ్య కాన్సెప్ట్ అనేది వస్తుంది, రైటా? మరి ఇప్పుడు ఆనందంగా జీవించాలి. మూడోదేంటి? ఆనందంగా జీవించాలి. మరి ఆనందంగా జీవించాలంటే ఆనందం అవసరమా? ఆనందం అనేది అవసరమా? అవసరమా కాదా? అవసరమైతే ఎస్, అవసరం కాదంటే నో అని పెట్టవచ్చు. ఆనందం అనేది అవసరమా కాదా? రైట్, అవసరం. సో ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఆనందం అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే ఇది చాలా చోట్ల దొరుకుతుంది. నాకు ఒక మొబైల్లో ఆనందం ఉందంటే మొబైల్ షాప్లో దొరుకుతుంది. ఒక కార్లో ఆనందం ఉందంటే కార్ షోరూంలో దొరుకుతుంది. ఒక స్కూటీ కావాలి ఒక యంగ్స్టర్, ఒక లేడీకి, ఒక గర్ల్ స్కూటీ ఆనందం అంటే ఎక్కడ దొరుకుతుంది? షోరూంలో దొరుకుతుంది. ప్రతి ఒక్కటి ఆనందం అంటే లక్షల్లో ఉంటేనే ఆనందం కాదు. సో చిన్న చిన్న ఏదైతే వాళ్ళకి కావాల్సింది, ఎవరికైతే కావాల్సింది చిన్నదైనా పెద్దదైనా, అది 1 రూపీదైనా దొరికిందంటే ఆనందంగా ఉంటారు. నచ్చని ₹1,00,00,000 ఆనందంగా ఉండరు. ఎస్ ఆర్ నో? మరి ఇక్కడ ఆనందం ఎక్కడ దొరుకుతుంది అనేది చూసినట్టయితే మీకు ఒక విషయం చూపిస్తా. సో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆయన ఎనర్జీ లెవెల్స్, ఈ బ్యాటరీ ఏదైతే ఉందో అదొక ఎనర్జీ లెవెల్, ఆయన యొక్క ఎనర్జీ లెవెల్స్ అన్నమాట. పని చేసే అంటే చేసే పనిలో కావచ్చు, చేసే జాబ్లో కావచ్చు, ఆయన ఎనర్జీ లెవెల్ సో ఆల్మోస్ట్ సగానికి అయిపోయింది. క్లియర్గా వినండి, అర్థం చేసుకోండి, రైటా? సో ఆయన ఎనర్జీ లెవెల్స్ అనేది సగం అయిపోయింది చేసే జాబ్లో. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఇంటి పనులో, సో జాబ్ అయిపోయిన తర్వాత, వాళ్ళ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటి పనులు ఉంటాయి కదా, ఆ వెజిటేబుల్స్ చేయటము, ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ తీసుకురావటము, ఇంకేమైనా మెడిసిన్స్ తేవటం, ఇంకేదైనా చేయటము, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడము, ఇంకేదైనా వగైరా వగైరా ఉంటుంది. ఆ పనికి వచ్చేసరికి ఇంకా ఎనర్జీ లెవెల్ అనేది తగ్గిపోయింది. రైటా? తగ్గిందా పెరిగిందా? ఒకసారి చూడండి, ఇక్కడ, ఇక్కడ, అక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, రైటా?
అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎప్పుడైతే ఇంటికి వెళ్తాడో ఇంటికి వెళ్ళే లోపు సింగిల్ పాయింట్ లో ఉంది ఎనర్జీ లెవెల్ అనేది, జస్ట్ సింగిల్ పాయింట్ 1 పాయింట్ లో ఉంది, డెడ్ ఎండ్, జస్ట్ 10% ఆర్ 5%. రైటా? సో మరి ఇక్కడ ఎప్పుడైతే ఇంటికి వచ్చి ఆ పిల్లల్ని చూసి ఆ పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారో, అది తల్లి కావచ్చు తండ్రి కావచ్చు, మళ్ళీ ఎక్కడ లేని ఎనర్జీ అనేది 100% ఛార్జ్ అయిపోయింది. 100% ఛార్జ్ అయిపోయింది. ఇక్కడ వచ్చి ఆయన ఏమైనా సెలెన్ బాటిల్ ఎక్కించుకోలేదు, నిమ్మరసం తాగలేదు, ఇంకేదన్నా చేయలేదు. జస్ట్ పిల్లల్ని దగ్గరికి తీసుకోగానే ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ అనేది 100% అయింది. ఎందుకు? నా క్వశ్చన్ వచ్చేసి ఎందుకు 100% ఛార్జ్ అయింది? నాకు రెస్పాండ్ అవ్వాలి ఫాస్ట్గా చెప్పండి. జస్ట్ ఇంట్లోకి అడుగు పెట్టి పిల్లల్ని దగ్గరికి తీసుకోగానే ఎనర్జీ లెవెల్ అనేది పెరిగిపోయింది, హ్యాపీనెస్ అనేది వచ్చింది. ఎనర్జీ లెవెల్ దగ్గర హ్యాపీనెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ హ్యాపీనెస్ ఇంత ఉంది, ఇక్కడ హ్యాపీనెస్ ఇంత ఉంది, ఇక్కడ హ్యాపీనెస్ ఇంత ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీనెస్ అనేది 100% ఉంది. ఎందుకు? ఎస్, హ్యాపీ వల్ల. రైటా? ఎస్. ఎందుకు? ఎస్, మైండ్ సెట్, హ్యాపీ ఫీలింగ్, రైట్, ఇన్నర్ ఫీలింగ్, ఎమోషన్, వెరీ గుడ్, సూపర్, హ్యాపీనెస్, హ్యాపీ, సూపర్. సో మరి ఇక్కడ హ్యాపీనెస్ నేనేమంటున్నంటే క్షణకాలంలో, అంటే పిల్లల్ని చూడగానే అంత హ్యాపీనెస్ అనేది దొరుకుతుంది, అంత ఆనందంగా ఉంటున్నామంటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, మరి జస్ట్ క్షణంలో, ఒక్క నిమిషంలో, సో లెవెల్ 10 ఎనర్జీ వచ్చినప్పుడు అదే పిల్లలకి ఒక హ్యాపీ లైఫ్ ఇస్తే, వాళ్ళు కోరుకున్న జీవితం, వాళ్ళు కోరుకున్న చదువు, వాళ్ళు కోరుకున్న లైఫ్, వాళ్ళు కోరుకున్న ప్రతిదీ ఇస్తే ఇంకెంత హ్యాపీగా ఉంటావు మీరైనా నేనైనా? చెప్పండి. వాళ్ళు కోరుకున్నది ప్రతిదీ మనం ఇస్తే, ఒక మంచి లైఫ్ను వాళ్ళకి ఇస్తే, వాళ్ళు హ్యాపీగా ఉంటే, వాళ్ళు హ్యాపీగా జీవిస్తే మనకు ఎలా ఉంటుంది? ఒక ఫాదర్గా, ఒక మదర్గా మీకు ఎలా ఉంటుంది? పెళ్లి కానోళ్ళు అయినా కానీ ఒకవేళ ఇదే విషయం మీ అమ్మకో మీ నాన్నకో హ్యాపీ లైఫ్ని ఇస్తే, లేదా రేపు చేసుకునే వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది లైఫ్? ఎలా ఉంటుంది హ్యాపీ లైఫ్ అంటే? అది మాటల్లో చెప్పలేము. ఎస్ ఆర్ నో? సో నేను అదే చెప్తాను, ప్రతి ఒక్క తల్లిదండ్రులు తన పిల్లల కోసం ఏం చేయని ఇందాక చెప్పిన కదా, సో మంచిగా చేసి సంపాదించాలన్నా, చెడుగు చేసి సంపాదించాలన్నా, ఎక్కడ అంటే ఎవరి కోసం అంటే పిల్లల కోసమే. ఓన్లీ భర్త భార్య తన కోసం అంటే ఇంత స్ట్రగుల్ పడాల్సిన అవసరం లేదు. ఎస్ ఆర్ నో? సో మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఎవరు ఏ స్టెప్ తీసుకున్నా, ఏ ప్రయత్నం చేసినా, ఏ పని చేసినా మన పిల్లల కోసమే. రైటా? సో మరి అప్పుడు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు కోరుకున్న లైఫ్ ఇచ్చినప్పుడు మనం ఎంతగా హ్యాపీగా, ఎంత గర్వంగా ఫీల్ అవుతాం అంటే, అది చెప్తున్న పైకి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా వెళ్తారు. ప్రశాంతమైన జీవితం పొందటం కాదు, ప్రశాంతమైన లైఫ్ని ఎంజాయ్ చేసి వెళ్ళేటప్పుడు చాలా ప్రశాంతమైన ఫీల్ తోటి వెళ్తారు. అన్నీ ఓకే, రైట్, అన్నీ చేసేసిన. రైటా? సో ఇది కదా ఆనందం అంటే. మరి ఇక్కడ ఒక రెండు వీడియోలు చూపిస్తా, ఒక చిన్న పిల్లలది, ఇంకో ముసలి వాళ్ళు చూపిస్తున్న వృద్ధులది. సో ఇది అందరు చూసి ఉంటారు, నాకు చాలా ఇష్టం, చాలా సందర్భాల్లో జరిగినది కూడా. సో ఇక్కడ మనకి లక్కీ భాస్కర్ మూవీలో ఒక వీడియో అన్నమాట. ఇది కూడా మీరు చదవండి, స్క్రీన్ షాట్ తీసుకొని. ఇది కూడా మీ లైఫ్ లో జరిగి ఉంటుంది, నా లైఫ్ లో కూడా జరిగింది. సో పక్కింట్లో టీవీ చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు 5 నిమిషాలు కాగానే పొమ్మనలేక పొగబెట్టినట్టు స్విచ్ బంద్ చేసేది, మెయిన్ ఆఫ్ చేసేది. ఏదో చదువుకోవాలనేది, పని ఉందనేది, ఇల్లు తుడ్చాలనేది, ఏదో రకంగా బయటికి పంపించేటోళ్ళు. రైటా? ఇటువంటి మీ జీవితంలో జరిగినా జరగలేదా? మీ పిల్లలకు జరగలేదా? జరుగుతున్నాయా లేవా? రైటా? సో మరి ఏం తెలియని వయసులో కూడా చాలా వాళ్ళకి తెలియదు పాపం, ఎందుకు టీవీ ఆఫ్ చేశారో తెలియదు, ఎందుకు వెళ్ళమన్నారో తెలియదు. బట్ వచ్చి చిన్నగా చెప్తుంటారు ఏంటంటే, ఆంటీ టీవీ ఆఫ్ చేసింది, అంకుల్ పొమ్మన్నాడు అని చెప్పేసి వచ్చి చెప్పినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. సో కొన్ని విషయాలలో ఈ వీడియో ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. కార్తిక్, నాన్న ఏంటి ఏడుస్తున్నావా? నాన్నా ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఏమైంది? చాలా థ్యాంక్స్ నాన్న, చాలా థ్యాంక్స్ అమ్మా. ఏమైంది? నా ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడు ఏడిపించేవారు నాన్న. కార్తిక్ గాడు అందరి బర్త్డేలకి వచ్చి ఫ్రీగా కేక్ తినేసి వెళ్తాడు, కానీ ఎప్పుడు బర్త్డే పార్టీ ఇవ్వడు అని. ఈ రోజు తర్వాత వాళ్ళెవ్వరూ నన్ను ఏడిపించరు.
ఆ, అరుణ్, ఏరా మా ఇంటికి ఎప్పుడు వచ్చినా సేమ్ టీ షర్ట్ వేసుకుని వస్తావు, నీకు వేరే టీ షర్టే లేదా అని అరుణ్ అనేవాడు. ఈరోజు నన్ను ఈ సూట్లో చూసి షాక్ అయిపోయాడమ్మా. ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తే అది చేస్తా, పొద్దునే లేస్తా, బాగా చదువుతా, ఇంకా నేను పెద్దయ్యే వరకు మీరు నాకు బొమ్మలు కూడా కొనివ్వద్దు. రైట్. ఎస్, ఒక్కసారి రెస్పాండ్ అవ్వండి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఆల్రెడీ చాలా మంది చూసి ఉంటారు, లేదా ఫస్ట్ టైం చూసినా కానీ సో ఏం అర్థమవుతుంది దీంట్లో? సో పిల్లల హ్యాపీనెస్ కోసం తల్లిదండ్రులు ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. ఎస్ఆర్ నో? ఇందాక నేను చెప్పిన మంచి పని అయినా చెడ్డ పని అయినా ఎవరి కోసం చేస్తారంటే, సో అంటారు కదా, కొన్ని కొన్ని చూస్తుంటాం, అరే ఇది చేస్తున్నావు, ఇదంతా చేసినావు డాడీ, నువ్వు ఇట్లాంటి వాడు అనుకోలేదు, మమ్మీ నువ్వు ఇట్లాంటి దాని అనుకోలేదు అనేసి, అంటే ఇది ఎవరి కోసం చేసినారా? నీ కోసమే కదరా ఇంత సంపాదించింది, నీ కోసమే కదా ఇదంతా చేసింది అంటారు. ఏది చెడ్డ పని చేసి ముంచి సంపాదించిన వాళ్ళ నుంచి వచ్చే మాట ఏంటంటే, ఇదంతా ఎవరి కోసం? నీ కోసమే కదా అంటారు. ఎస్ఆర్ నో? అంటే అది ఏ పని చేసినా ఎవరి కోసం అంటే తల్లి తండ్రులు తన పిల్లల కోసమే చేస్తారు. సో ఇక్కడ ఆ చిన్న కుర్రోడ్లో ఆ ఆనందం అనేది ఉంది. లైఫ్ లాంగ్ ఆ ఆనందం ఇవ్వడానికి ఆ తండ్రి చేసిన తీసుకున్న నిర్ణయమే ఆ సినిమా. అద్భుతంగా ఉంటుంది, చూడండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడవలసిన సినిమా. చూడకపోతే అర్జెంటుగా చూడండి, ఓటీటీలో కూడా వచ్చింది, రైటా? అండ్ సెకండ్ వీడియో చూడండి. ఇలా ఏజ్ ఆల్మోస్ట్ ఒక 65-70 ఉంటుంది. మరి కావాలని అనుకున్నది సాధించినప్పుడు వయసుతో సంబంధం లేదు ఆనందపడడానికి. ఇక్కడ అందం అని పడింది, అందం కాదు ఆనందం, రైట్? సో మరి ఇక్కడ చూడండి వీళ్ళు. వావ్. ఏమనిపించింది? మీరు కూడా ఊహించుకుర్రా ఆ ఏజ్ లో అట్లాంటి కార్ తీసుకోవాలి, అచీవ్ చేయాలి, లేకపోతే ఆ ఏజ్ వరకు అటువంటి కార్లో ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అనిపించిందా? రైటా? సో చూడండి, ఆ ఏజ్తో సంబంధం లేదు అనుకున్నది సాధించడానికి, లక్ష్యం పెట్టుకోవడానికి కూడా ఏం లేదు, రైటా? ఏజ్ అనేది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే. ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే, రైటా? మనసు యొక్క ఏజ్ అని, మైండ్ అనేది దానికి ఏజ్తో సంబంధం లేదు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న పిల్లోడి ఆనందం కావచ్చు, అక్కడ ముసలి వాళ్ళ ఆనందం కావచ్చు, వాళ్ళు కోరుకున్నది దక్కినప్పుడు అది చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా వాళ్ళ ఆనందం అనేది సో మనం అంతులేనిది, చెప్పలేనిది. ఎస్ ఆర్ నో? సో అలాగే మరి ఇక్కడ ఆనందం అనేది ఎవరు కోరుకోరు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఆనందం కావాలి, ప్రతి ఒక్కరికి సంతోషం కావాలి. మరి ఆ సంతోషం ఎక్కడుందని తెలియాలి మీకు. చాలా మంది అది తెలిసి కూడా దానికోసం ప్రయత్నం చేయట్లా. కొంతమంది తెలియట్లే, ఉన్న ఆ యొక్క లైఫ్ లోనే ఆ యొక్క పద్మవ్యూహంలోనే చిక్కుకొని అక్కడే ఉండిపోతున్నారు. వాళ్ళ సంతోషం పలానా చోట ఉంటదని తెలిసినా దానికోసం ప్రయత్నం చేయట్లే, రిస్క్ తీసుకోవట్లేదు. ఎందుకంటే నా వల్ల కాదులే అని చెప్పేసి. అర్థమవుతుందా? సో మరి మీ ఆనందం ఎక్కడ ఉందో రాసుకోండి. ఇందాక చెప్పినట్టు సో మీ ఆనందం ఏముంటే మీరు ఆనందంగా ఉంటారు. నా కూతుర్ని అడుగుతా, నా కొడుకుని అడుగుతా, నా భార్యని అడుగుతా, ఏముంటే మీరు ఆనందంగా ఉంటారు, రైట్? ఇది కాదంటే దీనికోసం పలానా టైంలో మీకు ఇస్తా, ఇప్పుడు ఇవ్వలేను, పలానా టైంలో ఇస్తా, ఖచ్చితంగా నేను చెప్తా. అర్థమవుతుందా? సో ఎందుకంటే వాళ్ళ ఆనందం ఎక్కడ ఉందో తెలుసుకొని ఇవ్వడమే ఒక తండ్రిగా నా యొక్క బాధ్యత, నా యొక్క రెస్పాన్సిబిలిటీ. నా భార్యకి ఏం కావాలో, ఏం ఉంటే తన ఆనందంగా ఉంటుందో తెలుసుకుని అది ఇవ్వడమే నా యొక్క కర్తవ్యం, నా రెస్పాన్సిబిలిటీ. అది ఇప్పుడా, రేపా, సంవత్సరానికి, 2 సంవత్సరాలకా, ఖచ్చితంగా ఇవ్వాలంతే. సార్ నో? అదే కదా ఆనందం, రైట్? అండ్ అలాగే ఆర్థిక భద్రత. ఇక్కడ 4వ పాయింట్ ఆర్థిక భద్రత. మరి ఆర్థిక భద్రత ఎందుకు అంటే, సింపుల్గా నేను చెప్పాక, ఒక మొబైల్కే సేఫ్టీ చూస్తున్నాం, ఒక బైక్ ఒక సేఫ్టీ చూస్తున్నాం, మనకి సేఫ్టీ చూస్తున్నాం, ప్రాపర్టీకి సేఫ్టీ చూస్తున్నాం, లైఫ్కు కూడా సెక్యూరిటీ తీసుకుంటున్నాం. సో మరి ఇన్కమ్కు కూడా చాలా మంది కూడా ఆర్థిక భద్రత, దానికి ఇన్సూరెన్స్ చేస్తున్నారు. ఆర్థిక భద్రత ఎందుకు అంటే, సింపుల్గా చెప్పాలంటే ఏదైనా జరిగినప్పుడు మన ఫ్యామిలీ రోడ్డును పడకుండా ఉండనీకి. అంతేనా కదా? ఎస్ ఆర్ నో?
ఒక 25,000 సంపాదించే వ్యక్తికి జరగరాంది జరిగింది. 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? చేయలేని పరిస్థితి. ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలల వరకు మంచానే ఉండాల. పరిస్థితి ఏంటి? తప్పుగా అనుకోవద్దు, లేదా ఈ ప్రపంచంలో లేరు. పరిస్థితి ఏంటి? జీవితాంతం వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా బతకాలి? దానికోసం ఆర్థికంగా భద్రత ఉండాలా వద్దా? ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఆర్థిక భద్రత మీన్స్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి అది ఎలా వస్తుంది? ఏ పని చేస్తే ఆ పని వస్తుంది? రోజువారీ కూలికి వస్తుందా ఆర్థిక భద్రత? నెలవారీ జీతంకు ఉంటుందా ఆర్థిక భద్రత? 30 రోజులు పని చేస్తేనే వస్తుంది, 10 రోజులు పని చేస్తే రాదు. అర్థమవుతుందా? సో మరి ఆర్థిక భద్రత, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది దొరకదు. కానీ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే వీలైనంత త్వరగా ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలా, బాగా సంపాదించి ప్రాపర్టీలు కొనాలి, అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి అనుకుంటారు. కానీ దానికి మరి ఎంతవరకు మనకి నిలబడుతుందా వచ్చిన ఈజీ మనీ అనేది ఒక్కసారి ఆలోచించండి. సో మనం ఫైనాన్షియల్గా ఎదగాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి. కానీ అది ఎలా ఉండాలంటే ఇందాక చెప్పిన నీతిగా నిజాయితీగా కష్టపడి న్యాయబద్ధంగా సంపాదించినప్పుడే మనకి ఒక గుండెల మీద చేసుకున్న అబ్బాయి ఇప్పుడు చూడండి, కొంతమంది కోటాను కోట్లు సంపాదించుకుంటారు, 100 కోట్లు ఎట్లొచ్చినా ఆడికి తెలియదు. ఒకటి తెలిసినా కానీ వాడు సరిగ్గా నిద్రపోను కూడా నిద్రపోడు. ఎందుకు? అది సంపాదించిన డబ్బు అయితే హాయిగా నిద్రపోతాడు. అర్థమవుతుందా? రైట్. మరి ఇక్కడ చూసుకుంటే కొన్ని మీకు చూపిస్తా. సో ఈజీ మనీ ఎట్లా వస్తుంది మరి? మరి ఫైనాన్షియల్ గా చాలా మంది సంపాదించడానికి చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కొన్ని కంపెనీలు వచ్చినాయి. ఇక్కడ ఏదో ఏడిఎంఎస్ బ్రోకర్ల బోల్తా ఆట పడ్డ ప్రజల ఆట. సో ఒక 15,000 కట్టించుకొని చాలా ఇది చేస్తున్నారట. అది నేను చెప్పింది కాదు, న్యూస్ పేపర్లో వచ్చింది. ఒకవేళ నా ముందు జరిగింది అంటే నేను అట అని చెప్పను, ఖచ్చితంగా ఇది నా ముందు జరిగిందని చెప్తా. రైట్. మోసపోయిన లక్షలాది ప్రజలు అని చెప్పేసి ఇక్కడ ఒక స్కీమ్ అనేది చూపించడం జరిగింది. సో చుట్టూ ఇటువంటివి వస్తాయి, అవసరం లేకపోయినా అంటగడతారు. ఏదో ఇంతకుముందు బంగారం లేనట్టు ఇప్పుడు ఒక ముక్కు పుడకని తీసుకొస్తారు, ఇంతకుముందు బైక్ లేదన్నట్టు ఇప్పుడు ఒక బైక్ తీసుకొస్తారు, ఇంతకుముందు ఇంట్లో ఏదో వస్తువు లేదన్నట్టు స్టీల్ సామాన్ లేవన్నట్టు ఒక స్టీల్ సామాన్ స్కీమ్ తీసుకొస్తారు. అర్థమవుతుందా? అది బైక్ అయినా, ముక్కు పుడకైనా, స్టీల్ సామాన్ అయినా, బ్లేజర్లు అయినా అవసరం ఉంటే కొనుక్కోవాలి. కానీ వ్యాపారం చేయడం కోసం వాటిని అడ్డంగా పెట్టుకొని జరుగుతున్న గరాన మోసం, మనీ సర్క్యులేషన్ ఈ స్కీమ్స్. వాళ్ళ దగ్గర అవసరమైన ప్రొడక్ట్ ఉంటుంది, అవసరం లేని ప్రొడక్ట్ ఉంటుంది. అర్థమవుతుందా? అండ్ అలాగే నిన్నగాక మొన్న జనవరి 15 వచ్చింది కొంప ముచ్చిన డెకత్ యాప్ అని చెప్పేసి. 1.5 కోట్లలో కోటికి పైన పెట్టుబడులు పెట్టారు, మోసపోయారు. ఆన్లైన్ యాప్ ఇది, ఆన్లైన్ యాప్. అది నాగర్ కర్నూల్ సరౌండింగ్స్ లో అచ్చంపేటలో జరిగింది. అర్థమవుతుందా? సో అలాగే చూసుకో, క్రిప్టో కరెన్సీతో మోసం అని చెప్పేసి చాలా రకాల వీడియోలు ఉన్నాయి, అన్ని పెట్టలేదు. మోసం, కాయిన్స్, బిట్ కాయిన్స్ అని చెప్పేసి. సో దాని పేరుతో మోసం. తక్కువ పెట్టుబడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, పని చేయకపోయినా పైసలు వస్తాయి. నువ్వు జస్ట్ ₹1,00,000 పెట్టు. ఇక్కడ ఇదే కాన్సెప్ట్. చూడండి, 50,000 కడితేనట రోజుకి 3,000 ఇస్తారట, 30 రోజులు ఇస్తారట. వాళ్ళు ఏం చూస్తారు? లెక్కలేస్తారు. ఓకే, 30 × 3,000 ఎంత వస్తుంది? 90,000 వస్తుంది. అబ్బా, 50,000కి 90,000 వస్తుంది కాబట్టి తాలిపుస్త తాకట్టు పెట్టొచ్చి 50,000 కట్టాల. జరిగినాయి. సూసైడ్ చేసుకున్న ఫ్యామిలీ కూడా ఉంది. జస్ట్ ₹75,000 తను కట్టి ఒక 20 మందితో ఆ ఊళ్ళో కట్టిస్తే అది భర్తకు తెలిసి భర్త సూసైడ్ చేసుకుంటూ భార్య అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. ఇటువంటి స్కామ్స్ చాలా వస్తాయి. 50,000 కడితే నీకు ప్రతి రోజుకి ఇంత వస్తుంది, వారం నీకు 10,000 ఇస్తా. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు చెప్పండి? ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి? పని చేయకుండా పైసలు వస్తాయంటే ఏంటి? అదే 50,000 పెట్టి ఏదైనా పెట్టుబడి పెట్టు, ఒక కూరగాయలో, ఒక బట్టలో, లేకపోతే ఇంకేదన్నా ఫ్రూట్స్ ఏదో ఒకటి పెట్టొచ్చు. అట్లా సంపాదించి టీ కొట్టు పెట్టుకోనైనా దర్జాగా జెన్యున్ గా నీతి నిజాయితీగా బతకొచ్చు. పని చేయడం చేతగాక షార్ట్ కట్ లో డబ్బు సంపాదించాలా, ఒళ్ళలో కూడా పైసలు సంపాదించాలని చెప్పేసి లేనిపోని సమస్యలు తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ చూడండి, ఒక రైతు పత్తి అమ్మగా వచ్చిన ₹150,000 తీసుకెళ్లి పెట్టుబడి పెట్టిండంట. ఇప్పుడు ఆ యాప్ పని చేయట్లే, ఆ యాప్ లేదు. ఇప్పుడు ఆ రైతు పరిస్థితి ఏంటి? ఆ రైతు కుటుంబం పరిస్థితి ఏంటి? ఒక హౌస్ వైఫ్ 50,000 పెట్టింది, ఇంకోటి వచ్చి ₹1,00,000 పెట్టారు. అసలే నీ దగ్గర డబ్బు లేనప్పుడు తల తాకట్టు పెట్టి, ఉన్నది తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి మరి ఇట్లా కట్టడం ఎందుకు? మరి నీ చుట్టూ డబ్బు సంపాదించే మార్గాలు లేవా? కష్టపడి ఉన్నాయా లేవా?
వెస్టేజ్ అని పక్కన పెట్టండి, కానీ ఉన్నాయా లేవా? మరి ఆ పనులు చేయకుండా ఎందుకు ఈ అత్యాశ? ఎందుకు అత్యాశకు పోయి ఆన్లైన్లో ఉన్నదంతా పోగొట్టుకున్నారు నాగర్ కర్నూలు చెల్లిన కొందరు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అక్కడ. ఓన్లీ నాగర్ కర్నూలే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లో చాలా జరిగినాయి, జరుగుతున్నాయి కూడా. అలాగే ఇక్కడ క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి చూడండి, ఇక్కడ 1 కాయిన్ అని పేరుతో 300 కోట్ల టోకరా తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో 300 కోట్లు ఒక్క ఏజెంటే. పొద్దున కూడా ఒక వ్యక్తి కలిసిండు రియల్ ఎస్టేట్ వెస్టేజ్ గురించి మాట్లాడిన తర్వాత ఆయన ఒకటి చెప్పుకొచ్చిండు, సార్ నేను ఇట్లా మోసపోయాను అందుకనే నేను ఇన్వాల్వ్ అవ్వలేను అని. కోట్లు కోట్లు కట్టించారట, కంపెనీ ఉంటుందని. కంపెనీ ఎత్తేసిర్రు, అజ్ఞాతంలోకి వెళ్ళారు 2-3 సంవత్సరాలు. ఉన్న ఊరు ఉన్న ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి అప్పులు తీర్చుకుంటున్నారు, ఉన్న పొలాలు ఇల్లు తాకట్టు పెట్టి. అర్థమవుతుందా? నేలకొండపూడిలో 100 కోట్ల మోసం, 200 రోజుల్లో పెట్టుబడి డబల్ అంట. 1,00,000 పెడితే 2 లక్షలు వస్తుందట, 10 లక్షలు పెడితే 20 లక్షలు వస్తుందంట. ఎట్లా నమ్ముతారండి వీటిని? అనిపించదా ఫ్యామిలీని రిస్క్ లో పెడుతున్నాం అనేసి? అనిపించదా? న్యూస్ పేపర్లు వస్తుంది, న్యూస్లలో వస్తున్న, అయినా కానీ వాటికే అట్రాక్ట్ అయిపోయి ఈజీగా డబ్బు వస్తుందట. పని చేయకుండా వస్తుందంట. పని చేయకుండా పైసలు సంపాదించడం అంటే సచ్చిన శవం ముందు ఈ కాయిన్స్ ఏరుకున్నట్టే, డబ్బులు ఏరుకున్నట్టే చెప్తున్నా. దేవుడు ఇచ్చాడు కదా కష్టపడడానికి, వెలకట్టలేని మైండ్ ఇచ్చిండు, వెలకట్టలేనిది ఇది. దీనికి పని చెప్పండి, పని అందులో రావట్లేదు, సక్సెస్ రావట్లేదు అంటే సంథింగ్ న్యూ, ఏదో ప్రయత్నం చేయాలి దాంట్లోనే. అంతేగాని ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఉన్నది తాకట్టు పట్టుకొని లేని సమస్యలు పెట్టుకోదు. ఇంకో విషయం చెప్తా, ఒక వ్యక్తి కట్టింది 10,000 కానీ కట్టించింది 1 కోటి రూపాయలు. తను కట్టింది 10,000 కానీ కట్టించింది ఆ ఊరు చుట్టుపక్కల ఊరు 1 కోటి రూపాయలు కట్టించారు. ఆ కంపెనీ ఇప్పుడు లేదా, 1 కోటి రూపాయలు ఎవరు కట్టాలా? నేను కట్టింది 10,000 అని చెప్పేసి 10,000 కడతాడా? ఆ 1 కోటి రూపాయల బాధ్యత ఎవరిది? నిన్ను చూసి కట్టినవరా భయ్, కంపెనీతో నాకు సంబంధం లేదని ఇంటి ముందు కూర్చున్నారు. ఇక్కడే జస్ట్ నల్గొండకు ఒక 20 కిలోమీటర్ల దూరంలో, చుట్టుపక్కల ఒక 4-5 పల్లెటూర్లు మొత్తం మోసపోయినాయి. ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి స్కామ్స్ దగ్గర జోలికే వెళ్ళొద్దు, ఎందుకంటే లైఫ్ అనేది ఇవన్నీ అవే. ఇటు హైదరాబాద్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్ లో కొత్త కోణాలు తెరబేకొచ్చాయి. యువతలకు బల వేస్తూ బిజినెస్ చేస్తున్న మోసగాళ్ల ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు. నమ్మించి యువతుల నుంచి డబ్బు దండుకుంటున్న ముఠాకు చెక్ పెట్టారు. మాయ మాటలతో యువతులు లోబర్చుకుని లైంగికంగా చేపడుతున్నట్టు జగిత్యాల జిల్లాలో గరానా మోసం వెలుగు చూసింది. గొలుసుకట్టు వ్యాపారం పేరుతో 42 మందికి టోకరా వేశారు. 10,000 రూపాయలు చెల్లిస్తే సొమ్ముకు తగిన వస్తువులు ఇవ్వడంతో అర్థమవుతుందా? ఇవన్నీ గ్రూప్ లో పెడతా, అవన్నీ ప్లే చేయాలంటే ఒక్కోటి 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంది కాబట్టి చూపించలేను. సో ఇది సినిమా, అది నేను చెప్పేది కాదు. అయినా వెళ్ళి చేతులు కాల్చుకుంటాం, జీవితాన్ని నాశనం చేసుకుంటారంటే ఇక వాళ్ళ ఇష్టం, చేసేది ఏం లేదు. సో మనీ సర్క్యులేషన్ అండ్ ఆన్లైన్ యాప్ అనే పెట్టుబడులు పెట్టడం, మనీ సర్క్యులేషన్ ఆన్లైన్ యాప్లో వ్యాపారం చేయడం, మనీ సర్క్యులేషన్ ఆన్లైన్ పేరుతో డబ్బు సంపాదించడం, ఇవన్నీ కూడా సింపుల్గా మీ జీవితాన్ని తాకట్టు పెట్టడమే, మీ కుటుంబాన్ని రిస్క్ లో పెట్టడమే, మీ పిల్లల భవిష్యత్తు జూదం ఆడటమే, జూదంలో పెట్టడమే. గుర్తుపెట్టుకోండి. మనీ సర్క్యులేషన్ అంటే కొంతమంది అనుకుంటారా, మనం పెడుతున్నాం 2,250 పెడుతున్నాం కదా, మనకి ఇట్లా కట్టం ఏదో ముక్కు పొడకు వస్తుందట, పెట్టిన దానికి వస్తువులు వస్తున్నాయటగా. వాడిచ్చేది ఏంది? మన డబ్బులు తీసుకొని మనకే ఇస్తాడు. మీకు అర్థం కావట్లా? అర్థమవుతుందా? ఇంకోడో వస్తాడు, ఇంకేదో యాప్లో రీఛార్జ్ చేసుకుంటే పైసలు వస్తాయట. ఎన్ని రోజులు ఉంటుంది అది? దాంట్లో మళ్ళీ 1,500 కొనాలట, 300 పెట్టాలట, 400 పెట్టాలట. ఒకటే చెప్తున్నా, ఒక వస్తువు లేకుండా కొంతమంది అంటే రీఛార్జ్ చేసుకుంటున్నాం కదా, అవసరం పడుతుంది కదా అని 100 మందిని జాయిన్ చేస్తాడు. ఆ యాప్ పోతుంది, ఆ 100 మంది వచ్చి నీ మీద పడతారు. ఒక్కోడికి 500 కట్టాలి, 100 × 500 కట్టు 50,000 అనుకుంటారా? 300గా 2,200 ఒకసారి కడదాం తీ. సో నేను ఒకటే చెప్తున్నా, మీ జీవితాన్ని తాకట్టు పెట్టొద్దు, మీ పిల్లల భవిష్యత్తుతో జూదం ఆడొద్దు, మీ కుటుంబాన్ని రిస్క్ లో పెట్టొద్దు. సో నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి లేకుండా ఏదో ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చి బంగారం సింగారం అని అది ఇది తీసుకొస్తే మీరు మనీ సర్క్యులేషన్ లో ఉన్నట్టే. ఈ యాప్ లో పైసలు వస్తాయి, ఈ రీఛార్జ్ చేస్తే పైసలు వస్తాయంటే అది కూడా మనీ సర్క్యులేషనే.
ఎట్టి పరిస్థితుల్లో వాటిని నమ్ముకున్నారా మీకు తప్పదు. భాస్కర్, సో ఇది కూడా చూడండి. వేగంగా నడిపే బండి, వేగంగా వచ్చే రూపాయి, రెండు మనిషిని ఎప్పుడో ఒకప్పుడు కింద పడేస్తాయి. ఎందుకంటే జూదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. అర్థమైందా? వేగంగా నడిపే బండి, వేగంగా వచ్చే రూపాయి ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని కింద పడేస్తాయి. ఇది సత్యం, అక్షర సత్యం. అందుకే డబ్బు సంపాదించడానికి షార్ట్ కట్స్ ఎంచుకున్నారా ఖచ్చితంగా మీది ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా పడిపోతారు. మరి ఇక్కడ ఒక మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, నెట్ లేకపోతే ఒక యాప్ పనిచేస్తుందా? నీ మొబైల్లో ఒక యాప్ ఉంటుంది, యాప్స్ ఉన్నాయి కదా, నెట్ లేకపోతే యాప్స్ పనిచేస్తాయా? ఒక వాట్సాప్ ఓపెన్ చేయండి నెట్ లేకుండా, ఒక గూగుల్ ఓపెన్ చేయండి, వస్తుందా? తెలుసు కదా. అంటే నెట్ లేకపోతే యాప్ పనిచేయదని తెలిసిన వాళ్లకు మరి ఫౌండేషన్ లేకపోతే ఏ వ్యాపారం నిలబడదు అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఒక వ్యాపారం చెయ్యాలి, వ్యాపారంలో మనం నిలబడాలి అంటే దానికి ఒక ఫౌండేషన్ కావాలి, దానికి ఒక కంపెనీ ఉండాలి, దానికి ఒక నడిపించేటోళ్ళు ఉండాలి, దానికి ఒక సిస్టమ్ ఉండాలి, దాన్ని ముందుకు తీసుకెళ్లే లీడర్స్ ఉండాలి. వీళ్ళందరూ ఉంటేనే ఒక ఫౌండేషన్ అంటారు. ఆ ఫౌండేషన్ ఉంటేనే ఆ వ్యాపారంలో మనం నిలబడతాం. ఆ ఫౌండేషన్ లేనప్పుడు అది వ్యాపారం ఎలా అవుతుంది? ఎలా నిలబడతారు? వ్యాపారం అంటే ఒక ఫౌండేషన్ ఉంటేనే వ్యాపారం. ఒక కంపెనీ, దానికి ఒక CEO, నడిపించే వ్యక్తులు, నిలబెట్టే నాయకులు, వీళ్ళందరూ ఉంటేనే అదొక ఫౌండేషన్. అలా లేకుండా గాల్లో మేడలు, ఎక్కడో ఉన్నోడు యాప్ అంటాడు, ఇది అంటాడు, అదంటాడు, ఎవడో తెలియదు, ఏదో యాప్ను చూసి వేలు వేలు లక్షలు లక్షలు పెట్టుకుంటే మరి ఏంటి ఆలోచన? మినిమం కామన్ సెన్స్ అనేది ఉంది కదా. ఒక నెట్ లేకపోతే యాప్ పరిచయం తెలిసిన వాళ్ళు కూడా మరి ఒక ఫౌండేషన్ అనేది లేకపోతే మరి వ్యాపారం చెయ్యలేము అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? తెలుసుకున్నా కానీ అరే చేద్దాం తీ, షార్ట్ కట్లో డబ్బు సంపాదించవచ్చు. ఎంతైతే షార్ట్ కట్లో డబ్బు వస్తుందో అదే షార్ట్ కట్లో డబ్బు వెళ్ళిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి, రైటా? అండ్ గాల్లో మేడలు కట్టడం బంద్ చేయాలా, గాల్లో మేడలు కట్టడం బంద్ చేయాలా. గాల్లో మేడలు కట్టడం, మనీ సర్క్యులేషన్, ఆన్లైన్ యాప్ల వ్యాపారం ఒక్కటే. ఎందుకంటే గాల్లో మేడలు కట్టలేము, మనీ సర్క్యులేషన్ ఆన్లైన్ యాప్లో మీ జీవితం నిర్మించలేము. కడతారా? గాల్లో మేడలు కడతారా? ఎవరన్నా కట్టగలరా? లేదు. అలాగే మనీ సర్క్యులేషన్ స్కీమ్స్, స్కామ్స్తో, ఆన్లైన్ యాప్స్తో మీ జీవితం నిర్మించలేరు, మీ భవిష్యత్తును నిర్మించలేరు. ఎప్పటికైనా జీరో అయిపోతారు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది చూస్తున్నా చుట్టూ ఉన్న వాళ్ళని. షార్ట్ కట్లో డబ్బు సంపాదిస్తాను చిటికేసి వెళ్ళిపోయిన వాళ్ళు చిటికలో తిరిగి వచ్చారు అంటారు, చిటికలో వచ్చేస్తా అంటారు చూసినవా? అలాగే అట్టు వెళ్ళిపోయి ఇటు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చేతులు కాల్చుకొని మోసపోయి, డబ్బులు కనుక లాస్ అయిపోయి, ఫేమ్ పోయింది, నేమ్ పోయింది, చివరికి మొహం చూపించలేక ఏదో పని చేసుకుంటూ ఉండేటోళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి గాల్లో మేడలు ఎట్టి పరిస్థితుల్లో కట్టకండి. అర్థమవుతుందా? అండ్ మంచి అవకాశం ఎంచుకోవడం ఎలా? సో మరి ఇవన్నిట్లోనే కదా సార్, మరి మంచి అవకాశం ఎక్కడ దొరుకుతుందంటే కంపెనీకి ఒక మంచి విజన్ ఉండాలి. ఏది మంచి కంపెనీ, మంచి అవకాశం అంటే ఒక విజన్ ఉన్నది, ఒక మంచి కంపెనీ. ఒక విజన్ ఉన్న కంపెనీ, ఒక మంచి అవకాశం. అండ్ రెండోది, ఆ మంచి కంపెనీకి ఒక ఫౌండేషన్ ఉండాలి. మంచి ఫౌండేషన్, మంచి మేనేజ్మెంట్ ఉండాలా. అర్థమవుతుందా? అదే కంపెనీకి మంచి గుర్తింపు ఉండాలి, మంచి పేరు ఉండాలి. మంచి గుర్తింపు, మంచి పేరు ఉండాలి. దెన్ కంపెనీలో ఒక ప్రొడక్ట్ ఉండాలి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయి ఉండాలి. ప్రొడక్ట్స్ లేకుండా ఆ ఒకటే ఒక ప్రొడక్ట్ పట్టుకొని నేను వ్యాపారం చేస్తా, నువ్వు జాయిన్ గా, ఇద్దరు జాయిన్ కానీ, నువ్వు ఒక కట్టు, ఇద్దరితో కట్టించు అనేది కరెక్ట్ కాదు. ప్రొడక్ట్స్ ఉండాలి, ఆ ప్రొడక్ట్స్ రిజల్ట్ బాగుండాలి, మంచి ప్రొడక్ట్స్ అయి ఉండాలి. అండ్ కంపెనీకి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, ఆ సిస్టమ్ సక్సెస్ అయి ఉండాలి. కంపెనీకి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, ఆ సిస్టంలో సక్సెస్ అయి ఉండాలి. సక్సెస్ అయిన వాళ్ళు కనిపించాలి మనకి. అండ్ కంపెనీలో పని చేస్తే డబ్బు వచ్చేదై ఉండాలి. పని మీన్స్ వ్యాపారం చేస్తే డబ్బు వచ్చేదై ఉండాలి. వ్యాపారం చేయకుండా, పని చేయకుండా పైసలు వస్తాయని చెప్పే ప్రతి ఒక్క కంపెనీ, ప్రతి ఒక్క స్కామ్ అవన్నీ ఫ్రాడే. నువ్వు పని చేయని అవసరం లేదురా బై, 1000 రూపాయలు కట్టు, 10,000 కట్టు, 20,000 కట్టు అన్నాడా, అది నిన్ను ముంచేదే కానీ పెంచేది మాత్రం కాదు. గుర్తుపెట్టుకోండి. ఎంత వ్యాపారం చేస్తే అంత వస్తుంది, ఖచ్చితంగా ఇది చేస్తే వస్తుంది.
ఇది చేయకపోతే రాదు అని చెప్పిన కంపెనీ రైట్ కంపెనీ. నువ్వేం చేయని అవసరం లేదు, జస్ట్ ఆధార్ కార్డు ఇచ్చి ఐడి వేస్తే పైసలు వస్తాయి బై అని చెప్పిందా, అది కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ కంపెనీలో డబ్బు కట్టకుండా, డబ్బు పెట్టకుండా డబ్బు సంపాదించే అవకాశం ఉండాలా. డబ్బు కట్టొద్దు, డబ్బు కట్టించొద్దు, డబ్బు పెట్టొద్దు, పెట్టించొద్దు, కానీ డబ్బులు సంపాదించాలా, అటువంటి అవకాశం ఉండాలా. అండ్ కంపెనీలో వేలాది మంది సక్సెస్ అయిన వాళ్ళు కనిపించాలా. మంచి అవకాశం అంటే ఏంది, ఒకరిద్దరు కాదు, వేల మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉండాలి ఆ కంపెనీలో. అది మంచి కంపెనీ. ఏదో ఒక్కరిద్దరిని చూపించేసి ఓ ఇంత వచ్చింది అంత వచ్చిందని చెప్పడం కాదు. అర్థమవుతుందా? అండ్ కంపెనీలో లక్షల మందికి మంచి జరిగేలా ఉండాలి. ఆ కంపెనీలో లక్షల మందికి మంచి జరిగేలా, మంచి పొందేలా ఉండాలా. అండ్ కంపెనీలో మన వ్యాపారం మన పిల్లలకి ఇచ్చేలా ఉండాలా. అర్థమవుతుంది? మనం చేస్తున్న వ్యాపారం అనేది ఉంది, సో మనం చేస్తున్న జాబ్ ఇవ్వలేము, మనం చేస్తున్న పని ఇవ్వలేము, కానీ మనం ఇచ్చినా ఇయ్యకపోయినా ఆ వ్యాపారం అనేది ఆటోమేటిక్గా పిల్లలకి వెళ్ళిపోతే హ్యాపీ కదా, రైటా? అండ్ కంపెనీలో మన సంపద మనం సృష్టించుకునేలా ఉండాలా. మన సంపద మీన్స్ 1,00,000 కావాలంటే 1,00,000 కొట్టాలా, 2 లక్షలు కావాలంటే 2 లక్షలు కొట్టాలా, 5 లక్షలు నెలకు కావాలంటే 5 లక్షలు కొట్టాలా. ఆ విధంగా ఆ కంపెనీ ఉండాలి, కానీ లిమిటేషన్ ఉండకూడదు. అన్లిమిటెడ్ ఇన్కమ్, ఎంత అంటే అంత సంపాదించుకునేటట్టు ఉండాలి. అండ్ కంపెనీలో లక్షల మందికి అవకాశం ఇచ్చేలా ఉండాలి. లక్షల మందికి అవకాశం ఇచ్చేలా ఉండాలి. ఇద్దరికి ఇస్తా, వాళ్ళిద్దరికి ఇస్తా, వాళ్ళు నలుగురికి ఇస్తారు, అట్లాంటివి కావు. అండ్ ఫైనల్గా కష్టపడి పని చేస్తే మన కళలు నెరవేరేలా ఉండాలి. కష్టపడి పని చేస్తే మన కళలు నెరవేరేలా ఉండాలి. ఇది రైట్ ఆపర్చునిటీ. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ మీ దగ్గరకు వచ్చిన ఆపర్చునిటీ ఇవి లేకుండా ఇందాక చెప్పినట్టు జస్ట్ డబ్బులు కట్టు నీకు పైసలు వస్తాయి, నువ్వు ఇది చేస్తే పైసలు వస్తాయి, 10 మందిని జాయిన్ చేస్తే పైసలు వస్తాయి అంటే కాదు. జాయినింగ్ మీద కాదు, బిజినెస్ పైన, వ్యాపారం పైన డబ్బులు రావాలి. వ్యాపారం చేస్తే డబ్బు రావాలి. వ్యాపారం చేయలేదా, వ్యాపారం జరగలేదా, డబ్బు రావద్దు. ఇది రైట్ సిస్టమ్, రైట్ ఆపర్చునిటీ. నువ్వు పని చేయకపోయినా పైసలు వస్తాయి అని చెప్పిందా, అది కరెక్ట్ ఆపర్చునిటీ అనేది కాదు. సో వీటిలో కూడా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, ఒక 4 నుంచి 5 సంవత్సరాలు చేస్తే ఇక్కడ రిటైర్మెంట్ తీసుకోవచ్చు. అటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేగాని ఏ పని చేయకుండా వస్తుందంటే మాత్రం అది కరెక్ట్ అయితే కాదు. మరి మంచి అవకాశాన్ని తెలుసుకోవడం ఎలా, ఎలా తెలుసుకోవటం, ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎలా తెలుస్తుంది? మంచి అవకాశాన్ని ఎలా తెలుసుకోగలుగుతాం? రెస్పాండ్ అవ్వాలా. మంచి అవకాశాన్ని ఎలా తెలుసుకోగలుగుతాం? ఉన్నారా? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? రాసుకుంటుర్రా? రాసుకునేది తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇక్కడ రాయాలంటే కష్టం అవుతుందా? అయినా పర్లేదు, నేను అడుగుతూనే ఉంటా, మీరు చెప్తూనే ఉండాలి. రైట్? మంచి కంపెనీని, మంచి అవకాశాన్ని తెలుసుకోవడం ఎలా? సరే నేనే చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక జర్నీ చేయాలనుకున్నారు. మీ ఊరు నుంచి, అంటే మీ ఊళ్ళో ట్రైన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి రేపు గోవా వెళ్ళాలా. గోవా వెళ్ళాలంటే ఇప్పుడు ఎవరిని అడగాల? ఎవరిని అడిగితే నీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది? రైల్వే ఎంక్వైరీ కౌంటర్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ అడిగితే, లేదా హెల్ప్ లైన్ నెంబర్ రైల్వేది అడిగితే నీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నీ ఇంటి పక్కింటోని అడిగినావు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుందా? ఎవరిని అడిగితే వస్తుంది? కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావాలంటే ఎవరికి చేయాలా? ఇంటి పక్కన వాడు కూడా ఏంది కనుక్కోవడమో, లేకపోతే ఫోన్ చూడడమో, యాప్ చూడడమో, నెట్లో చూడటమో జరుగుతుంది. కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? మనకి ఏదైతే ఎంక్వైరీ కౌంటర్ ఉందో అక్కడికి వెళ్ళాలి, లేదా ఆ నెంబర్కి కాల్ చేసి అడిగితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. రైటా? మరి ఇందాక నేను అడిగినట్టు, మరి మంచి కంపెనీ అనేది ఎవరిని ఎంక్వైరీ చేయాలా? ఇందాక చెప్పినట్టు మరి మీరు సక్సెస్ అవ్వడానికి కావాల్సిన ఎంక్వైరీ కౌంటర్ ఎక్కడ ఉంది చెప్పండి? మీరు సక్సెస్ కావాలంటే, రైలు కావాలంటే రైల్వే నెంబర్ ఉంది, బస్సు కావాలంటే బస్కి ఆ డిపో నెంబరు, ఏదో ఆ బస్ స్టాండ్ నెంబరు ఏదో దొరుకుతుంది. ప్రతి ఒక్క దానికి ఒక నెంబర్ అనేది ఉంటుంది, రైట్? అలాగే మరి మీరు సక్సెస్ కావాలంటే మీకు కూడా ఒక ఎంక్వైరీ కౌంటర్ ఉండాలి కదా. మరి ఆ ఎంక్వైరీ కౌంటర్ ఎక్కడ దొరుకుతుందంటే, సింపుల్ థింగ్, ఆ యొక్క కంపెనీలో, ఆ యొక్క రంగంలో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ దగ్గర దొరుకుతుంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఎస్, సక్సెస్ లీడర్స్ దగ్గర. వెరీ గుడ్, యాషన్ ఉంది, సూపర్, ఎక్సలెంట్. సో ఎవరైతే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర దొరుకుతుంది నీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. వాళ్ళని కాకుండా
సో ఎవరెవరినో అడుగుతారు. రైల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నీ రైల్వే టోల్ ఫ్రీ నెంబర్కి చేయాలి, కానీ ఆర్టీసీ బస్ స్టాండ్కి ఫోన్ చేసి రైలు ఎప్పుడు వస్తుందంటే ఎట్లా? అర్థమవుతుందా? సింపుల్ థింగ్. మరి మీరు సక్సెస్ అవ్వడానికి కావాల్సిన ఎంక్వైరీ కౌంటర్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ యొక్క బిజినెస్ లో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ దగ్గర దొరుకుతుంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్. మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే వాళ్ళని కలవాలి, అంతే తప్ప ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు చాలా మంది. 100 మందిలో 90 మంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, 10 మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. ఆ సక్సెస్ అయిన వ్యక్తినే కలవాలి, అంతేగాని ఆ 90 మందిని చెప్పిన మాట విన్నరా మీరు కూడా ఆ 90 మందిలో 91% మీరే అవుతారు. అర్థమవుతుందా? రైట్. మరి మీరు ఎలా ఉంటే బాగుంటుంది? ఒకటి, మందలో ఒకరిలా ఉంటే బాగుంటుందా, 100లో ఒకరిలా ఉంటే బాగుంటుందా? ఎలా ఉంటే బాగుంటుంది అంటే మందలో ఒకరిలా అంటే ఓడిపోయిన వ్యక్తిలా, 100లో ఒకరిలా అంటే గెలిచిన వ్యక్తిలా ఎలా ఉంటే బాగుంటుంది? మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మందలో ఒకరిలానా, 100లో ఒకరిలానా, ఓడిపోయిన వ్యక్తిలానా, గెలిచిన వ్యక్తిలానా? ఎస్, 100లో ఒకరిలో ఉండాలనుకుంటున్నారు. రైట్. ఎస్, నేను చెప్తున్నా ఇప్పుడు నా అనుభవంతో, 7 సంవత్సరాల అనుభవంతో, మీరు కూడా ఒకప్పుడు మందలో ఒకరిలా బతికినా కానీ ఇప్పుడు 100లో ఒకరిలాగా నిలబడ్డా బికాస్ ఆఫ్ దాని కారణం వెస్టీజ్. దాని కారణం వెస్టీజ్. ఇక్కడ చూడండి, ఇదంతా మంద. ఇంతకుముందు నా పరిస్థితి ఇదే. నేను ఒకటే చెప్తున్నా, వెస్టేజ్ అనేది నీకు రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేస్తుంది. రూపాయి పెట్టుబడి లేకుండా, ఎవరిని మోసం చేయకుండా, డబ్బు కట్టకుండా, కట్టించకుండా, డబ్బు పెట్టకుండా, పెట్టించకుండా, జస్ట్ నచ్చింది, నమ్మింది, నీకు వచ్చింది 10 మందికి చెప్పి రూపాయి సంపాదించుకునే అవకాశం వచ్చింది. సో నన్ను మందలో ఒకరినే ఈరోజు 100లో ఒకరిలాగా, 100లో కాదు 1,00,000లో ఒకరిలాగా ఉండాలి. నేను 1,00,000 మందిలో ఎవరు అంటే ఇట్లా నన్ను క్లియర్గా చూపించగలగల ఆ పర్సన్ అని. ఆ విధంగా నేను కావాలని కోరుకుంటున్నా. మరి అటువంటి ఫౌండేషన్, అటువంటి ప్లాట్ఫామ్ ఏది అంటే వెస్టీజ్. ఇది 100% నేను బిలీవ్ చేస్తున్నా. మరి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. రైటా? అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ 2 types ఆఫ్ పీపుల్స్ ఉంటారు. 2 types ఆఫ్ పీపుల్స్. వాళ్ళు వచ్చేసి అవకాశం గుర్తించని వాళ్ళు, అవకాశం గుర్తించే వాళ్ళు. నేను చెప్పా, ఎస్, మీరు మందలో ఒకరిలా కాకుండా 100లో ఒకరిలా గెలిచే వ్యక్తిగా, ఓడిపోయిన వ్యక్తిలా కాకుండా గెలిచే వ్యక్తిలా ఉండటానికి ఒక అవకాశం దొరికింది అని చెప్పేసి నేను చెప్పినప్పుడు, లేదా మీరు చెప్పినప్పుడు, మీరు విన్నప్పుడైనా వాళ్ళు ఎలాంటి మనసులు ఉంటారంటే 2 రకాల మనస్తత్వాలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే, ఒకటి, ఈ అవకాశాన్ని అవునా, ఇది నిజమా అని గుర్తించి దాన్ని అందిపుచ్చుకునేటోళ్ళు ఉంటారు. ఆ గట్లలే చెప్తారులే ఈ ముచ్చట్లు అనేటోళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ చూడండి, సేమ్ సిచ్యువేషన్. ఈ గుండు బాస్కి సేమ్ సిచ్యువేషన్, వీడికి సేమ్ సిచ్యువేషన్. రైటా? గొలుసుతో కట్టేసి అక్కడ ఉంది, పక్కన రంపం కూడా ఉంది. వాడేంటి, అరే నా పని అయిపోయిందిరా, నన్ను కట్టేసి పెట్టిర్రా, ఇదే నా పరిస్థితి, నా జీవితం ఇంతే, నా బతుకు ఇంతే, నా తలరాత ఇంతే అని చెప్పేసి కూర్చున్నాడు, ఏడుస్తుంది. కానీ యువతలోడు మాత్రం ఏంటి, అరే భయ్ ఇక్కడ రంపం ఉంది కదా, దీంతో కట్ చేస్తే కట్ అవుతుందేమో, దీని నుంచి నేను వెళ్ళిపోవచ్చేమో అని తీసుకున్నాడు. అవకాశం వచ్చింది దానికి. ఈడు ఏడుస్తున్నాడు. చూడండి, కన్నీళ్ళు కనిపిస్తున్నాయి, జూమ్ చేసి చూడండి. ఈడేమో బాధతో ఏడుస్తున్నాడు, వీడే సంతోషంతో ఏడుస్తున్నాడు. ఎందుకు? అవకాశం దొరికిందిరా భయ్, నేను దీన్ని తప్పించుకోవచ్చు అని ప్రయత్నం చేసిండు, వాడు బయటపడ్డాడు. కానీ వీడు మాత్రం ఎప్పటికీ గింతే ఉంటాడు, దీని బతికింతే. మరి మనం ఎలాగ ఉండాలి? అవకాశాన్ని గుర్తించని వాళ్ళ లెక్క ఉండాలా, గుర్తించే వాళ్ళ లెక్క ఉండాలా? ఒక్కసారి ఆలోచించండి. గుర్తించాలి. మరి అవకాశాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారో తెలుసా? ఇంత మంచి అవకాశం వచ్చింది, ఇంతమంది సక్సెస్ అవుతున్నారు, ఇంతమంది వాళ్ళ జీవితాలు మార్చుకుంటున్నారు, ఇంతమంది కార్లు తీసుకుంటున్నారు, ఇంతమంది ఫారెన్ ట్రిప్ వెళ్తున్నారు, ఇంతమంది సొంత ఇంటి కళను నెరవేర్చుకుంటున్నారు, ఇంతమంది అవకాశం ద్వారా వాళ్ళ పిల్లలకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, క్వాలిటీ లైఫ్ ఇస్తున్నారు అని చెప్పినా వాళ్ళు ఎందుకు గుర్తించట్లేదంటే కారణం, వాళ్ళకున్న సమస్యని చాలా పెద్దదిగా చూస్తారు. కారణం ఏంటి అంటే, వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని చాలా పెద్దదిగా ఊహించుకొని, ఈ అవకాశం ఎప్పుడైతే నువ్వు ప్రాబ్లంని పెద్దగా చూస్తావో ఈ అవకాశం నీ కంటికి కనిపించదు. కానీ రియాలిటీ ఏంటంటే సమస్య చాలా చిన్నది, చాలా చిన్నది. ఇది చాలా చిన్నదని చూస్తే నీకు అవకాశం కనిపిస్తుంది. చాలా మందికి అవకాశం ఎందుకు కనపడట్లేదంటే, నేను జాబ్ చేస్తున్నా, నాకు ఈ ఖర్చులు ఉన్నాయి, నాకు ఈఎంఐలు ఉన్నాయి, ఆ అమ్మాయిలు ఉన్నాయి, అది ఉంది, ఇది ఉంది, ఇట్లుంది, అట్లుంది అని చెప్పేసి అన్ని సమస్యలు చూస్తుంటారు. సమస్యలను చూస్తుంటారు కాబట్టి అదే సమస్యలు మీకు చెప్తుంటారు, నాకు చెప్తుంటారు.
మీరు కూడా చెప్తుంటారు. కానీ నేను చూడవలసింది ఏంటి అంటే, మీరు చూడవలసింది ఏంటి అంటే, ఈ సమస్యని కాదు చూడాల్సింది, అవకాశాన్ని చూడాలా. అవకాశాన్ని చూసినప్పుడు ఆ సమస్య చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకున్న అప్పు అనేది అంతకుముందు చాలా ఎక్కువ, కానీ దీంట్లో ₹1,00,000 సంపాదించవచ్చు అని వాళ్ళని చూసిన తర్వాత నా అప్పు చాలా తక్కువ అనే ఫీలింగ్ అనేది వచ్చింది. అర్థమవుతుందా? ఇది రియాలిటీ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పేపర్ స్టేట్ నిరుద్యోగుల ఆశలు రేపుతున్న వెస్టేజ్ అని చెప్పేసి వచ్చింది. సో మిస్టర్ సుబ్బయ్య శెట్టి గారు ఉమ్మడిపేట జిల్లాలో అని చెప్పేసి ఏదో వచ్చింది, 10,000 మందికి తోటి ఒక మీటింగ్ జరిగింది అన్నట్టు ఏదో ఇచ్చారు ఖమ్మం సైడ్. ఇలా చాలా చాలా నిన్న మొన్న కూడా మన టీం నుంచి కూడా చాలా మంచి మంచి మీటింగ్స్ జరిగినాయి, దాన్ని కూడా రావడం జరిగింది. సో మరి ఇక్కడ ఇది చూపించిన తర్వాత కూడా చాలా మంది చదువుతారు, వదిలేస్తారు. స్టేటస్ పెట్టేప్పుడు కూడా చూస్తారు, వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఇది మనకు కాదులే, నాకు కాదులే అనే ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు. ఎస్ ఆర్ నో? మరి అవకాశం అనేది చూసే కన్నుని బట్టి, చేసే ఆలోచన బట్టి దొరుకుతుంది. అవకాశం అనేది చూసే చూపును బట్టి, చూసే కన్నుని బట్టి, చేసే ఆలోచన బట్టి అవకాశం అనేది గుర్తిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టును చూస్తే ఒకడేమో చిన్న చిన్న ముక్కలు చేయొచ్చు, అమ్ముకోవచ్చు అనుకుంటాడు. ఇంకోటి మొద్దుల్లాగా తయారు చేసి అమ్ముకోవచ్చు అంటాడు. ఇంకోటి ఫర్నిచర్ చేసి అమ్ముకోవచ్చు అంటాడు. ఇంకొకటి ఆలోచన ఎలా ఉందంటే, ఈ చెట్టు నుంచి ఇంకొక కొన్ని వందల చెట్లు తీసుకురావచ్చు అంటాడు. అంటే ఆలోచన చూడండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం. ఒక చెట్టును చూసినప్పుడు నలుగురు 4 రకాలుగా ఆలోచించారు. రైటా? సో ఇక్కడ కూడా ఇటువంటి చూసినప్పుడు చూసిన వాళ్ళలో ఒక రకంగా ఆలోచిస్తారు. మీరు కూడా ఆలోచించుంటారు, నేను కూడా ఆలోచించుంటా. కానీ ఎప్పుడైతే ఇది నాకు అవకాశం, ఇది నా జీవితాన్ని మార్చే అవకాశం అని ఎప్పుడైతే చూస్తామో, అప్పుడే నిజంగా అది మనకు ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ లాగా కనిపిస్తుంది. సో ఇంతమంది సక్సెస్ లో ఉన్నా, ఇంతమంది ఇంత సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నా దాన్ని అందిపుచ్చుకోరు. ఏమనుకుంటారో తెలుసా? నా పని నేను చేసుకుంటూ పోతా, అవకాశం ఉంటే దేవుడే నాకు ఇస్తాడులే, దేవుడు నాకు ఇస్తాడు అవకాశం అని చెప్పేసి చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశం దొరుకుతుందిలే, అవకాశం అనేది ఏది నీ దగ్గరికి పారాగన్ చెప్పులు వేసుకుని వస్తుంది అనుకుంటారా ఏంటి? మీ దగ్గరికి రాదు. రైటా? సో దీనికోసం చూడు, ఛాన్స్ మనమేరే ఎత్తుక్కోవాలని ఒక చిన్న వీడియో. భయంగా ఉంది కన్నా, అన్ని కుటుంబాల్లోనూ వాళ్ళ వంశంలోని మొదటి వ్యక్తి ఒకడు విజయం సాధించి ఆస్తి అంతస్తు సంపాదించి పైకొస్తాడు. మన కుటుంబంలో ఆ మొదటివాడివి నువ్వే. కానీ దేవుడు నాకు ఇంకా ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదమ్మా? ఛాన్స్ మనమేరా వెతుక్కోవాలి. దేవుడు ఒకరిని ఎన్నో కష్టాలు పెడుతున్నాడంటే అతన్నేదో మంచి పని కోసం సిద్ధం చేస్తున్నాడని అర్థం. జరిగిన పీడకల వల్ల నీ కల మాత్రం వదిలేకో, అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా ఉండు. ఎలా ఉంది వీడియో? ఎంత మంచి మాటలు కదా? ఎస్ సార్ నో? అవునా కదా? సో దేవుడు ఎందుకమ్మా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదంటే, ఛాన్స్ మనకు దేవుడు ఇవ్వడు, మనమే ఎత్తుక్కోవాలి అని, మనమే గుర్తించాలని. ఎస్ సార్ నో? రైటా? మరి ఎంతమంది ఇంకా దేవుడు అవకాశం ఇస్తాడు అంటారు కదా, నేను మొక్కుతున్న దేవుడు నాకు అంత మంచే చేస్తాడు. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఎస్ సార్ నో? కొంతమంది ఫీల్ అవుతా ఉంటారు, అవకాశం ఇస్తాడు, ఏదో ఒక అవకాశం ఇవ్వకపోతాడా? అరే అన్ని అవకాశాలు ఇచ్చిండు నీకు దేవుడు, ఒక మనిషి రూపంలోనే ఇచ్చిండు. ఒక స్టోరీ ఉంటది కదా, ఒకడు వరదల్లో చిక్కుకుపోయి ఉంటే ఒకసారి దేవుడు పడవ మీద వస్తాడు, ఇంకోసారి దాని మీద వస్తాడు, ఇంకోసారి దీని మీద వస్తాడు. కానీ చివరికి దేవుడా పైకి పోయిన తర్వాత నిన్నే నమ్ముకున్నా, సో నీకోసమే నేనున్నా, నాకు ఎందుకు హెల్ప్ చేయలేదయ్యా అంటే, అరే నేను డైరెక్ట్గా రాలేదురా, మనిషి రూపంలో పంపించిన అని చెప్తాడు. ఇక్కడ కూడా అంటే అవకాశం అనేది ఒక మనిషి రూపంలోనే వస్తుంది. దేవుడు డైరెక్ట్ గా సాక్షాత్తు దేవుడు వచ్చి భక్తికి మెచ్చా, నీకేం కావాలంటే పిచ్చోడు అయిపోతావు. అర్థమవుతుందా? ఒక మనిషి రూపంలోనే అవకాశం ఉంది, దాంట్లో ఉన్నది మనం గుర్తించాలి. అది గుర్తించినప్పుడే మనకు అది అవకాశం అనేది దొరుకుతుంది. మరి అవకాశం ఎందుకు చేజారిపోతుందో తెలుసా? సేమ్ సిచ్యువేషన్. ఇక్కడ మీరున్నారు, ఈ ముసలి ఎవరు? మీరు. ఇక అవకాశం ఇక్కడ ఉంది, ఇది నా దగ్గరికి వస్తుంది చూడిగా, ఇంతే డిస్టెన్స్ ఉంది, ఇక నా దగ్గరికి వస్తుందిలే అనుకున్నాం, అక్కడే ఆగిపోయినావు. కప్పలాగా నోరు తెలుసుకొని మరీ అక్కడ ఆగిపోయినావు. అది వస్తూనే ఉంది, అవకాశం వస్తుంది. అవకాశం నీ దగ్గరికి వచ్చింది, నీ దగ్గరికి వచ్చేసరికి నీ పని ఏమైంది? ఆకలితో అలమటించి చివరికి ఒక అస్థిపంజరం అయిపోయినావు. అవకాశం కూడా అంతే, నువ్వు వచ్చేదాకా నీ దగ్గరికి రాదు, నీతోటి ఉండదు, మనమే వెళ్ళి అందిపుచ్చుకోవాలి. అంటారుగా, అవకాశాన్ని అందిపుచ్చుకున్నోడు అదృష్టవంతుడు. అవకాశాన్ని అందిపుచ్చుకున్నోడు అదృష్టవంతుడు.
అవకాశం కోసం ఎదురు చూసేటోడు దురదృష్టవంతుడు. వస్తుందిలే, వస్తుంది, ఎక్కడుంది అవకాశం అని ఎతుక్కోవాలి. అంతేగాని ఈ ముసలి లెక్క అది వచ్చిందాకా ఉంటే, ఎందుకంటే సింపుల్ థింగ్, ఆలోచించండి, ఇమేజ్లో ఉన్నది మీరే అనుకోరు. అర్థమవుతుందా? సో ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది అవకాశాన్ని చేజార్చుకుంటారు. మరి ఎందుకంటే ఒక విషయం చెప్తున్నా, మంచి అవకాశం జనాల్లోకి తీసుకెళ్లడం, మంచి పనిని జనాల్లోకి తీసుకెళ్లడం చాలా కష్టం, చాలా చాలా కష్టం. మరి ఇలాగ గుంపులో గోవింద నలుగురిలో నారాయణ అన్నట్టు వెళ్తావా? లేదు. నేను మంచి చెయ్యాలి అని చెప్పేసి ఒక మంచి దారిని ఎంచుకుంటావా? ముంచేది ఎంచుకుంటావా, పంచేది ఎంచుకుంటావా, పెంచేది ఉంచుకుంటావా అనేది ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లో ఉంది. ఫస్ట్ చేంజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు మార్చుకోండి. తర్వాత మన అంటారుగా, మనం ఏదో మనల్ని ఉద్ధరించడానికి ఎవరి కోసం ఎదురు చూస్తాం, కొంతమందిని ఉద్ధరించాలని చూస్తుంటాం. మనం మారకుండా మన జీవితం మారాలి, 10 మంది మారాలని కోరుకుంటారు. వాడు అట్టుండు, ఈమె ఎట్టుంది, ఆయన అట్టుండు, వీళ్ళు మారాలా, వాళ్ళు మారాలా అంటారు. ముందు నేను మారాలా, ముందు నేను మారాలా, నా ఆలోచన మారాలా, నేను చేసే పని విధానం మార్చుకోవాలా. నేను సక్సెస్ అయిన తర్వాత అప్పుడు ఒక్కొక్కరిని నేను సక్సెస్లోకి తీసుకెళ్తా. అరే ఒక 20,000 30,000 సంపాదించే జాబ్ కోసం ఆరాటపడి ఒక్కడి జాబ్ వస్తే చాలు బాబు, వంశం మొత్తం సెట్ అయింది అనుకునే వ్యక్తులు మరి ఇక్కడ ఇంత గొప్ప అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మార్పు తీసుకోవట్లేదు? మరి ఇక్కడ చూడండి, ఒక టీడీపీ లీడర్ ఉన్నాడు, రిటైర్డ్ ఎస్ఐ ఉన్నాడు, సింగరేణి సర్దార్ అట. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. అర్థమవుతుందా? సో ఈ అవకాశం, ఇందాక నేను చెప్పిన అవకాశం అనేది అందరికీ రావాలా, అందరూ అవకాశం తీసుకున్నట్టు ఉండాలా. బయట ఒక కంపెనీలో, ఒక ఐటీ కంపెనీలో జాబ్ కావాలంటే ఇక్కడ ఈ సర్దార్ వెళ్ళగలడా? ఈ టీడీపీ లీడర్ వెళ్ళగలడా? రిటైర్డ్ ఎస్ఐ వెళ్ళగలరా? చేయగలరా? ఒక కానిస్టేబుల్ కావాలా? రైతు వెళ్ళగలడా? ఒక కలెక్టర్ కావాలి, వీళ్ళు ముగ్గురు చేయగలుగుతారా? అవకాశం తీసుకుంటారా? లేదు. సో ఇక్కడ వెస్టేజ్ అనే గొప్ప ప్లాట్ఫామ్లో సో క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేకుండా కష్టపడి పనిచేస్తే నీ కళలు నెరవేరుతాయి అనే ఒకే ఒక్క కాన్సెప్ట్ తోటి ఒక గొప్ప అద్భుతమైన సువర్ణ అవకాశం మన జీవితంలోకి వచ్చినప్పుడు, ఈ అవకాశం కాకుండా ఇంకేదో వగైరా 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 చూస్తే పరిస్థితి ఏంటి? ఎందుకంటే సో మరి ఆల్రెడీ ఇందాక చెప్పిన, సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర కూర్చుంటే, సక్సెస్ అయిన వాళ్ళతోటి అసోసియేట్ అయితే మీరు సక్సెస్ అవుతారు. ఫెయిల్యూర్ అయిన వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడితే మీరు కూడా ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇందాక చెప్పినట్టు ఒక మంచి పనిని తీసుకెళ్లాలంటే చాలా టఫ్, కానీ అది ఆ ఒక్కటి మీతోటే మొదలవ్వాలి. ఎంతమంది తీసుకోవడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది తీసుకోవడానికి రెడీగా ఉన్నారు? మంచి పని ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు సూపర్, ఆల్రెడీ వెస్ట్లో తీసుకున్నారు, బట్ ఇంకా సంకల్పించడంతో చూడండి. అర్థమైందా? 1%, ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, 1% చేంజ్ కెన్ చేంజ్ ద వరల్డ్. ఆ వ్యక్తి ప్రపంచాన్ని మార్చగలిగే వ్యక్తి శక్తి నువ్వే ఎందుకు కాకూడదు? ఒక్కసారి ఆలోచించండి. సో ఇటువంటి అవకాశం ఇప్పుడు నేనున్న 91,377 మంది నా టీం మెంబర్స్, రైటా? స్టార్ట్ చేసింది నేను ఒక్కనే. టీంలో కూడా స్టార్ట్ చేసింది ఒక్కరే, కానీ ఇప్పుడు 1,000 మంది టీం కలిగి ఉంది. ఇటు సుష్మిత మేడం ఆల్మోస్ట్ ఒక 30-40 వేల టీం ఉంది, వెంకటేష్ గారు ఒక 30-40 వేల టీం ఉంది, అటు చూస్తే సంధ్య మేడం ఒక టీం ఉంది, ఒక 1000 మంది టీం ఉంది. మిగతా వాళ్ళంతా ఎవరికి తోచినట్టు ఎవరికి ఎఫర్ట్స్ని బట్టి వాళ్ళు ఆ టీంని బిల్డ్ చేయగలుగుతున్నారు. అంటే సింపుల్ థింక్, వాళ్ళ జీవితాన్ని మార్చగలుగుతున్నారు. మరి ఆ అవకాశం మీ చేతికి వచ్చిందంటే ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి కొందరికే ఉంటది, కానీ ఇక్కడ నీకు వచ్చింది. ఈ అవకాశం తీసుకోవడం ద్వారా కొన్ని 1,000 మందికి మంచి చేసే అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని ఎలా తీసుకోవాలి? అర్థమవుతుందా?
సో అనుకున్న విధంగా రావట్లేదు అంటే దాని అర్థం ఇంకా చెయ్యాల్సింది ఏదో ఉంది అని అర్థం. మరి వెస్టేజ్ అంటుంది 3 జనరేషన్స్ ఇన్కమ్ ఇస్తా అంటుంది. ఇందాక చెప్పినట్టు మన ఇన్కమ్, మన బిజినెస్ అనేది మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేటట్టు ఉండాలి. సో మనీ ఫ్రీడంతో పాటు టైం ఫ్రీడమ్ పాటు 3 జనరేషన్ ఇన్కమ్ ఇస్తా అంటుంది వెస్టేజ్ ఫ్యామిలీ. మరి దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తున్న సుదర్శన్ మహంతి 2010 నుంచి 2018 వెస్టేజ్ 8 సంవత్సరాలు టీం బిల్డ్ చేశారు. వెస్టేజ్ని 8 సంవత్సరాలు వెస్టేజ్ చేస్తే 10 లక్షల ఆదాయంలోకి వెళ్ళారు. యాక్సిడెంట్లో 2018లో చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు ప్రెసెంట్ 2024లో 25లో నెలకు 15 లక్షలు వస్తుంది. మరి ఆ పర్సన్ ఈ భూమి మీద లేడు, అయినా తన ఫ్యామిలీకి 15 లక్షల రూపాయల ఆదాయం వెళ్తుంది. తన భార్య బతికున్నంత కాలం, తర్వాత వారి పిల్లలు బతికున్నంత కాలం, నెక్స్ట్ 3 జనరేషన్స్కి ఆ 15 లక్షలు కాస్త 20 లక్షలు ఇలా వెళ్ళే అవకాశం ఎక్కడ దొరుకుతుందా అండి? చెప్పండి. మరి ఇటువంటి గొప్ప అవకాశం మన చేతిలో ఉన్నప్పుడు వేరే వేరే చూడటం ఏంటి, వేరే వేరేకి వెళ్ళడం ఏంటి అంటారు కదా. అది కాలుతుంది, కాలిన తర్వాత అర్థమవుతుంది. ఫస్ట్ కాలినప్పుడు చూద్దాంలే అనుకుంటారు, కాలిన తర్వాత అర్థమవుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక మంచి ప్రయత్నం చేసేటప్పుడు అనుకున్నది ఎప్పుడు జరగట్లేదని ఎప్పుడు కూడా మీరు మీ లైఫ్ని తక్కువ చూసుకోవు. టైం వస్తుంది, నీవు చేసే ప్రయత్నం నువ్వు చేయాలి. చేసే ప్రయత్నం చేసేటప్పుడు ఆటోమేటిక్గా వచ్చే రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నీ పని నువ్వు మౌనంగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మొక్క కూడా మౌనంగానే ఎదుగుతుంది. మరి అలాంటప్పుడు మన పని మనం చేసుకుంటూ పోతే మొక్క కాస్త మానయ్య అక్కడ కొన్ని వందల వేల మందికి నీడనిచ్చే స్థాయికి మనం వెళ్తాం. అప్పటి వరకు ఓపిక పట్టుకోవాలి. ఇది నాకు ఈ మధ్య ఒక సోషల్ మీడియాలో వచ్చింది, చాలా బాగా అనిపించింది. కేజీఎఫ్ మూవీ అమ్మ కోసం ఫైట్ జరుగుతుందట, అమ్మ కోసం బంగారం తెస్తాడట. యానిమల్ మూవీ నాన్న కోసం అట, సలార్ స్నేహితుల కోసం అట, వెస్టేజ్ వచ్చేసి మీ పిల్లల భవిష్యత్తు కోసం అట. కదా, నాకు అనిపించింది నిజమే కదా. వెస్టేజ్ అనేది నా పిల్లల భవిష్యత్తు కోసం, నా పిల్లల భవిష్యత్తు కోసం. మరి ఇక్కడ మీరు వెస్టేజ్ని ఎలా చూస్తున్నారు? చెప్పాగా చూసే కన్నును బట్టి చూసే చూపును బట్టి ఉంటుంది అని. మరి చూసే చూపును బట్టే ఉంటుంది. సో మీరందరూ కూడా వెస్టేజ్ని కూడా బలంగా తీసుకొని ఒకటి మీ పిల్లల భవిష్యత్తు కోసమే వెస్టేజ్ అని చెప్పేసి నమ్మి వేరే వేరే కాన్సెప్ట్స్లోకి వెళ్లకుండా, వేరే వేరే తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉన్న సువర్ణ అవకాశాన్ని, గోల్డెన్ ఆపర్చునిటీని కాలదన్నుకొని చేజార్చుకొని తర్వాత ఇటు రాలేక, మొహం చూపించలేక, మళ్ళీ ఏదో ఆ కంపెనీ నుంచి ఇంకో కంపెనీ, అది నుంచి అటు, అటు నుంచి అటు వెళ్ళిపోయి చివరికి అటు ఇటు కాకుండా ఎటో వెళ్ళిపోయి మళ్ళీ అదే జీవితం పొందే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దయచేసి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోవద్దు. కూర్చున్న కొమ్మని నరుక్కోవద్దు. అర్థమవుతుందా? ఈరోజు ఈ సెషన్ ద్వారా మీలో ఇంకొంచెం ఏదైనా అవగాహన వచ్చి ఉంటే ఐఎమ్ హ్యాపీ. ఫలాని మీటింగ్ రోజు నాకు ఒక మంచి అవగాహన వచ్చింది, దాని ద్వారా నేను ఒక మంచి డిసిజన్ తీసుకొని నేను హ్యాపీగా ఉన్నాను, నాతో పంచుకున్నప్పుడు ఐఎమ్ ఫుల్ హ్యాపీ. రైటా? సో మీరందరూ కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం వెస్టేజ్ని మీరు ఇంకా బలంగా తీసుకొని మంచి సక్సెస్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ కిరణ్ వల్లపట్ల. బ్యాక్ టు మై హోస్ట్ వెంకటేశ్వర్ గారు. థ్యాంక్ యూ సార్.